వెల్కమ్ టు ఎడ్యుకేర్. ఈ వీడియోలో బ్లాక్ 3 గురించి డిస్కస్ చేద్దాం. ఇందులో పంక్చువేషన్ ఇన్ రైటింగ్, ఫ్రేజెస్, క్లాజెస్ అండ్ సెంటెన్సెస్, కంపోజింగ్ షార్ట్ మెసేజెస్ వీటి గురించి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ బ్లాక్ 1, 2 గురించి వీడియోస్ నేను చేసి పెట్టాను. వాటి యొక్క లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాంతోపాటు వాటి యొక్క థంబ్నెయిల్స్ ఈ వీడియో చివరన ఇస్తాను. వాటిని కూడా చూడండి, మీకు కంప్లీట్గా ప్రిపరేషన్ అయిపోతుంది. ఓకే, ఇందులో చాలా ఈజీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే చాలామంది డిస్టెన్స్ చేసేవాళ్ళు, పని చేసుకుని కాలేజ్లో వెళ్ళి చదువుకునేటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి, అలాంటి వాళ్ళు కొన్నిసార్లు డైరెక్ట్ క్లాసెస్కి అటెండ్ కాలేరు కాబట్టి, అలాంటి వాళ్ళకు హెల్ప్ చేసే ఉద్దేశంతో ఫ్రీగా నేను ఈ క్లాసెస్ మీకు అందిస్తున్నాను. జస్ట్ వీడియోని రిపీటెడ్గా వినండి చాలు, మీ ప్రిపరేషన్ మొత్తం అయిపోతుంది ఒక 1 అవర్లో. ఓకేనా, లెట్ us స్టార్ట్ దిస్. సో ఇక్కడ ఫస్ట్ మనకు ఈ బ్లాక్లో మనం 3 అంశాలు అనుకున్నాం కదా. ఆ 3 ఇంట్లో ఫస్ట్ బిగినింగ్ రైటింగ్ చూద్దాం. ఇందులో పంక్చువేషన్స్ ఇన్ రైటింగ్ అంటే ఇందులో ఏం చూసుకుంటామంటే, పంక్చువేషన్ అంటే ఫుల్ స్టాప్, కామా, కోలన్, సెమికోలన్, అపాస్ట్రోఫీస్ ఇవన్నీ ఎలా ఉపయోగిస్తాం ఏంటనేటువంటిది మనం పంక్చువేషన్లో నేర్చుకుంటాం. అలాగే ఫ్రేజెస్, క్లాజెస్, సెంటెన్సెస్, ఒక సెంటెన్స్లో ఫ్రేజ్ ఏంటి, క్లాజ్ ఏంటి, సెంటెన్స్ ఏంటి అనేటువంటి విషయాలు ఇక్కడ నేర్చుకుంటాం. ఈ సెంటెన్స్లో ఫ్రేజ్, క్లాజెస్కి డిఫరెన్స్ మనం నేర్చుకుంటాం. దాంతోపాటు కంపోజింగ్ షార్ట్ మెసేజెస్, ఈ షార్ట్ మెసేజెస్ని ఏ విధంగా రాస్తారు, ఎటువంటి ఇందులో ఫాలో అవుతారు, షార్ట్ మెసేజెస్లో రాసేటప్పుడు మనం ఎటువంటి ఫాలో అవ్వాలి, ఎటువంటి ఫాలో కాకూడదు అనేటువంటిది ఇక్కడ మనం నేర్చుకుంటాం. ఇప్పుడు పంక్చువేషన్స్ గురించి చూద్దాం. పంక్చువేషన్స్ మనం 10th క్లాస్ నుంచి నేర్చుకుని ఉంటాం, చదివింటాం కూడా. పంక్చువేషన్స్ అంటేనే మనకు తెలుసు, ఫుల్ స్టాప్, కామా, క్వశ్చన్ మార్క్ అని చెప్పేసి తెలుసుకుంటాం కదా. సో ఇక్కడ కూడా అవే ఉన్నాయన్నమాట. కొంత డీటెయిల్డ్గా మనం నేర్చుకుంటాం. కానీ ఇవి చాలాసార్లు ఇవి కేవలం మీరు డిగ్రీ పర్పస్లో మాత్రమే కాదు, మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్పస్లో కూడా మీకు యూస్ అయ్యే మాదిరి నేను కంప్లీట్గా ఇందులో చెప్తాను కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ది ఏంటంటే ఫుల్ స్టాప్. ఈ ఫుల్ స్టాప్ ఎక్కడ ఉంటుంది, ఒక సెంటెన్స్ చివరలా ఉంటుందన్నమాట. ఐ లైక్ ఐస్ క్రీమ్, దాని పక్కన క్వశ్చన్ మార్క్ ఉంది చూడండి. ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంది, ఇక్కడ క్వశ్చన్ మార్క్ చూడండి. డూ యూ లైక్ ఐస్ క్రీమ్, నీకు ఐస్ క్రీమ్స్ అంటే ఇష్టమా, ఇక్కడ క్వశ్చన్ వేశారు కాబట్టి దీని తర్వాత క్వశ్చన్ మార్క్ ఉంది. తర్వాత పంక్చువేషన్ ఏంటంటే ఎక్స్క్లమేటరీ మార్క్, అంటే సడన్గా వచ్చేటువంటి ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి, ఎమోషన్స్ ఫీల్ చేయడానికి మనం దీన్ని ఉపయోగిస్తాం. ఓ మై గాడ్, ఐఎమ్ సారీ ఇలా చెప్పడానికి. ఇవి మేజర్గా ఉన్నటువంటి 3 పంక్చువేషన్స్ అనమాట. ఈ 3 కూడా మనం సెంటెన్స్ చివరన ఉపయోగిస్తాం. చాలా పంక్చువేషన్స్ ఉన్నాయి, కానీ అవి మధ్యలో ఉపయోగించడం, అక్కడక్కడ ఉపయోగిస్తుంటాం. కానీ ఓన్లీ సెంటెన్స్ చివరన వాడేటువంటి పంక్చువేషన్స్ ఏవి అంటే అవి 3 అవి ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్ అండ్ ఎక్స్క్లమేటరీ మార్క్. ఓకేనా, ఇదనమాట. ఇప్పుడు వీటి యొక్క లిస్ట్ చూద్దాం. ఫుల్ స్టాప్, ఎక్స్క్లమేటరీ మార్క్, కామా, కోలన్, సెమికోలన్, హైఫన్, ఇన్ డాష్, ఎం డాష్, అపాస్ట్రోఫ్. ఇప్పుడు ఇందులోకి వెళ్ళి వచ్చేటువంటి క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే మీకు ఎగ్జామినేషన్లో ఇక్కడ పంక్చువేషన్ మార్క్స్, ఒక సెంటెన్స్ ఉంది కదా, అందులో ఎలా ఉంటుంది, ఎగ్జాంపుల్తో రాయండి అని చెప్పేసి అంటారు. రైట్ ద సెంటెన్స్ అండ్ పంక్చువేట్ మార్క్స్. ఇక్కడ స్పెల్లింగ్ ఎండ్, ఇది ఎండ్ కాదు, స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది ఇక్కడ చూసుకోండి. అండ్ పంక్చువేషన్ మార్క్స్, ఒక సెంటెన్స్ రాసి దాంట్లో పంక్చువేషన్ మార్క్స్ని ఇవ్వండి అని చెప్పేసి అంటున్నాను అనమాట. లేకపోతే ఎక్స్ప్లెయిన్ హౌ పంక్చువేషన్స్ హెల్ప్ ఇన్ రీడింగ్ అండ్ రైటింగ్. రైటింగ్లో పంక్చువేషన్స్ ఏ విధంగా హెల్ప్ చేస్తాయో వాటికి చెప్పండి అన్నారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎన్ అండ్ ఎం డాష్, వీటి గురించి డిఫరెన్సియేషన్ చూపించండి అన్నారు. వెన్ డూ వీ యూస్ ద అపాస్ట్రోఫ్ ఎప్పుడు ఉపయోగిస్తాం, ఒక ఎగ్జాంపుల్ రాయండి అని చెప్పేసి అన్నారు. ఇవి 4 ప్రశ్నలు అనమాట, వీటిలోకి వెళ్ళి రావడానికి ఆస్కారం ఉన్నటువంటివి. ఇప్పుడు ఫస్ట్ ఫుల్ స్టాప్ గురించి చూద్దాం. ఫుల్ స్టాప్ ఎక్కడ ఉపయోగిస్తాం, జనరల్గా ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్లో ఉపయోగిస్తాం. అంటే ఎటువంటి సెంటెన్స్ అయి ఉండాలంటే అదొక స్టేట్మెంట్ అయి ఉండాలి. ఓకే, ద బ్యాగ్ ఈజ్ హెవీ, ఇది ఒక సెంటెన్స్, ఒక స్టేట్మెంట్. ది బ్యాగ్ ఈజ్ హెవీ, దాని తర్వాత ఏమొచ్చింది, ఫుల్ స్టాప్ వచ్చింది. అంతేకాని అక్కడ క్వశ్చన్ లేదు, ఇంకేమీ లేదనమాట. కంప్లీట్గా మనకి ఈ సెంటెన్స్ మీనింగ్ ఇస్తుంది. ఆ బ్యాగ్ చాలా బరువుగా ఉంది అనేటువంటి మీనింగ్ అయితే కంప్లీట్గా ఇస్తుంది. ఎప్పుడైతే ఫుల్ స్టాప్ ఉందో అక్కడికి ఒక ఐడియా కంప్లీట్ అయి ఉంటుందన్నమాట. ఓకే, అప్పుడే ఉపయోగిస్తాం. ఏ కమాండ్, ఒక కమాండ్ ఇవ్వడానికి కూడా మనం ఉపయోగిస్తాం. యు మే లీవ్ నౌ, యు మే నౌ లీవ్, ఇలా కూడా చెప్పొచ్చు. ఓకే, ఇప్పుడు నువ్వు బయలుదేరవచ్చు అని చెప్పేసి, అంటే కమాండ్ ఇచ్చినట్లు, ఇక స్టార్ట్ చేయండి వర్క్ అని చెప్పడానికి కూడా మనం ఈ ఫుల్ స్టాప్ని ఉపయోగిస్తాం. ఇండైరెక్ట్ నరేషన్లో కూడా ఉపయోగిస్తాం. షీ సెడ్ దాట్ ద లెసన్ వాజ్ ఈజీ. ఇండైరెక్ట్ స్పీచ్, సింపుల్గా చెప్పాలంటే ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా మనం ఆ సెంటెన్స్ చివరలో ఫుల్ స్టాప్ ఉపయోగిస్తాం. ఆఫ్టర్ అబ్రివేషన్స్, ఒక అబ్రివేషన్ తర్వాత దీన్ని ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్, ప్రొఫెసర్ అండ్ మిస్సెస్. దాంతోపాటు BA, BCom, BSc ఇలాంటి గ్రూప్స్
తర్వాత కూడా అబ్రివేషన్సే కదా ఇవన్నీ కూడా. వీటి పక్కన కూడా మనం ఈ ఫుల్ స్టాప్ని ఉపయోగిస్తాం. ఎక్స్క్లమేటరీ మార్క్స్ చూద్దాం. అంటే ఏంటి? ఇది ఆశ్చర్యార్థకం అన్నమాట. అంటే ఇవి ఎటువంటి వాటికి ఉపయోగిస్తాం అంటే ఫస్ట్ కాషన్, జాగ్రత్త వహించని చెప్పడానికి, జాగ్రత్త చెప్పడానికి ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వాచ్ అవుట్ అంటే జాగ్రత్తగా చూసి ఎల్లు అని చెప్పడానికి, దాని తర్వాత ఎక్స్క్లమేటరీ మార్క్స్ అంటాం. ఇంకోటి ఫియర్, భయపడినప్పుడు కూడా ది డాగ్ ఈస్ గోయింగ్ టు బైట్ మీ. ఇక్కడ చూడండి, ద డాగ్ ఈస్ గోయింగ్ టు బైట్ మీ, అమ్మ కుక్క కరవడానికి వస్తుందని చెప్పేసి భయపడుతూ ఆశ్చర్యంగా చెప్పాడు అనమాట. అంటే భయాన్ని ఎక్స్ప్రెస్ చేస్తే కూడా మనం ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంటుంది. అయితే ఇక్కడ భయాన్ని ఎక్స్ప్రెస్ చేసేది ఎప్పుడంటే సడన్గా అనమాట. ఇవన్నీ సడన్ ఎమోషన్సే. జాయ్, హ్యాపీగా ఉన్నప్పుడు హుర్రా, వి వోన్ అని చెప్పడానికి. సర్ప్రైజ్, ఏదైనా సర్ప్రైజ్ విన్నప్పుడు కూడా వాట్ ఎ ప్లీజ్ అండ్ సర్ప్రైజ్. ఓకే, ఇక్కడ దీని చివరన ఎక్స్క్లమేటరీ మార్క్. అండ్ సారో, బాధగా ఉన్నప్పుడు కూడా ఎవరైనా చనిపోతే ఏమంటాం? అలాస్, వీ కుడెంట్ స్టాప్ దిస్. అలాస్ అంటే ఇక చనిపోయిన వాడిని మళ్ళీ మనం వెనక్కి తీసుకురాలేం, జరిగింది ఏదో జరిగిపోయింది అని చెప్పేసి, అంటే బాధని ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా మనం ఎక్స్క్లమేటరీ మార్క్ ఉపయోగిస్తాం. యాంగర్, కోపాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి స్టాప్ డూయింగ్ దిస్, స్టాప్ డూయింగ్ దిస్. ఓకే, ఇలా చెప్పడానికి. దెన్ we use a comma to separate items on a list. ఇప్పుడు కామా గురించి చూద్దాం. ఇక్కడ హెడ్డింగ్ ఏంటంటే కామా అని రాసుకోండి మీరు ఒక నోట్స్ రాసుకుంటే. ఇప్పుడు కామా ఎందుకు ఉపయోగిస్తాం? ఇప్పటిదాకా ఫుల్ స్టాప్ ఉపయోగించాం కదా, ఇప్పుడు కామా ఎందుకు ఉపయోగిస్తామంటే కామా ఈజ్ యూస్డ్ టు సెపరేట్ ఐటమ్స్ ఆన్ ఏ లిస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, వీ నీడ్ టు బై వెజిటబుల్స్, ఫ్రూట్స్, మెడిసిన్స్ అండ్ గ్రోసరీ. ఇక్కడ ఇచ్చిన ఈ సెంటెన్స్ చూస్తే వీ నీడ్ టు బై వెజిటబుల్స్, ఇక్కడ కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ని ఇక్కడ ప్రజెంట్ చేశారు. ఎలా అంటే వెజిటబుల్స్, ఫ్రూట్స్, మెడిసిన్స్ అండ్ గ్రోసరీ. ఎప్పుడైతే ఒక లాస్ట్ నెంబర్ మనం చెప్తామో, లాస్ట్ ఐటమ్ని ఎక్స్ప్రెస్ చేస్తుంటామో ఇంగ్లీష్లో, అప్పుడు మనం దాని తర్వాత కామా ఉపయోగించరాదు, దాని తర్వాత మనం అండ్ ఉపయోగించాలి. ఇది గుర్తుంచుకోండి. అన్ని కామాలు పెట్టినా కూడా తర్వాత మీరు అండ్తో తర్వాత ఐటమ్ చెప్పాలన్నమాట. ఓకే, ఇదొకటి. ఆ తర్వాత మై ఫేవరెట్ కలర్స్ ఆర్ పింక్, పీచ్, బ్లాక్ అండ్ బ్లూ. చూడండి ఇలా, అంటే ఒక్కొక్క ఐటమ్ని మనం సపరేట్గా చేయడానికి మనం కామాని ఉపయోగిస్తాం. మై బెస్ట్ ఫ్రెండ్ ఆర్ చంద్ర, ఫాతిమా అండ్ చైత్ర. ఇలా అనమాట ఫ్రెండ్స్ లిస్ట్ చెప్పడానికి. ఇక్కడ చూడండి, షీ ఎక్స్ప్రెసెస్ రెగ్యులర్లీ, షీ ఈజ్ ఎ లవ్లీ హార్స్, షీ హ్యాస్ ఎ లవ్లీ బ్లాక్ డాగ్, దెన్ హీ ఈజ్ ఎ హెల్దీ స్ట్రాంగ్ మ్యాన్. ఇక్కడ రెండిట్లో చూడండి, ఇక్కడ కామా వాడారు, ఇక్కడ కామా వాడారు. అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ వాటికి ఎక్కడ లేదనమాట. ఇక్కడ ఓన్లీ ఒక ఫుల్ స్టాప్ ఉపయోగించారు, తర్వాత కూడా ఫుల్ స్టాప్ ఉపయోగించారు. ఇక్కడ కామా, ఈ రెండింట్లో మాత్రం కామా ఉపయోగించారు. అంటే ఇది ఒక స్టేట్మెంట్. షీ ఎక్సర్సైజెస్ రెగ్యులర్లీ, అదొక స్టేట్మెంట్. ఆమె రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తుందని చెప్పేసి రెగ్యులర్లీ అనేది అడ్వర్బ్గా ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ ఇంకొకటి ఏమంటే, ఇక్కడ పైన స్టేట్మెంట్ చూడండి, ఇఫ్ ఇన్ ఎ సెంటెన్స్ దేర్ ఆర్ 2 more adjectives and one of them ends in ly, we use a comma after the word ending ly. ఏదైనా ఒక సెంటెన్స్లో 2 అంతకంటే ఎక్కువ అడ్జెక్టివ్స్ ఉంటే అప్పుడు కూడా కామా ఉపయోగిస్తాం. ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్లో మనకు ఎక్కువగా అడ్జెక్టివ్స్ లేవు. ఓకే, కాబట్టి మనం ఫుల్ స్టాప్ వాడాం, వాటిని సపరేట్ చేయకుండా చేసే అవసరం రాలేదు, ఒక స్టేట్మెంట్ అయింది. షీ ఈజ్ ఎ లవ్లీ హార్స్, ఇక్కడ ఒక అడ్జెక్టివ్ ఉపయోగించారు, ఒకటే ఉపయోగించారు, కాబట్టి అక్కడ మళ్ళీ సపరేట్ చేసే అవసరం లేదు. బట్ ఇక్కడ రెండు సెంటెన్స్ చూసుకుంటే షీ హాజ్ ఎ లవ్లీ బ్లాక్ డాగ్, రెండు అడ్జెక్టివ్స్ ఉపయోగించినప్పుడు కూడా వాటి మధ్య ఒక అడ్జెక్టివ్ని ఉపయోగించాలి. ఇక్కడ లవ్లీ అనేటువంటిది ఒకటి, బ్లాక్ అనేటువంటిది రెండు కూడా ఉన్నాయి, కాబట్టి 2 అడ్జెక్టివ్ని డివైడ్ చేయడానికి కూడా మనం ఒక కామా ఉపయోగిస్తాం. ఇక్కడ కూడా హెల్దీ స్ట్రాంగ్ మ్యాన్. ఓకే, ఓన్లీ స్ట్రాంగ్ మ్యాన్ అంటే మనం కామా ఉపయోగించాం. హెల్దీ అండ్ స్ట్రాంగ్ రెండు ఉన్నాయి కాబట్టి ఆ రెండు అడ్జెక్టివ్సే, కాబట్టి వాటిని డివైడ్ చేయడానికి మనం ఇక్కడ కామా ఉపయోగించాం. ఆ తర్వాత వెన్ 2 ఇండిపెండెంట్ క్లాజెస్ ఆర్ జాయిన్డ్ బై అండ్, బట్, ఆర్. ఒకవేళ ఇండిపెండెంట్ క్లాజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని జాయిన్ చేయడానికి కూడా దీన్ని ఉపయోగిస్తాం. వీ ఇన్సర్ట్ ఏ కామా ఆఫ్టర్ ద ఫస్ట్ క్లాజ్. ఫర్ ఎగ్జాంపుల్, హీ ర్యాన్ ఆల్ ద వే హోమ్ అండ్ కొలాప్స్డ్ ఆన్ ద బెడ్. చూడండి, ఇక్కడ రెండు క్లాజెస్ ఉన్నాయి, రెండు ఇండిపెండెంట్ క్లాజెస్ ఉన్నాయి. హీ ర్యాన్ ఆల్ ద వే హోమ్ అండ్ హీ కొలాప్స్డ్ ఆన్ ద బెడ్ అనమాట. ఇక్కడ ఇలా ఉన్నప్పుడు ఈ రెండింటిని జాయిన్ చేయడానికి ఏం ఉపయోగించామంటే
ఇక్కడ కామా ఉపయోగించాం ఒక ఇండిపెండెంట్ క్లాస్ తర్వాత, అది కూడా బట్ అండ్ ఉన్నాయి కాబట్టి దానికి ముందు ఇక్కడ ఉపయోగించాం. ఐ సా దట్ ద టీచర్ వాజ్ బిజీ అండ్ ప్రిపేర్డ్ టు లీవ్. ఇక్కడ ఒక ఇండిపెండెంట్ క్లాజ్ ఇదంతా కూడా. దీని తర్వాత ఇంకొకటి వచ్చింది ఆ క్లాజ్, అది డిపెండెంట్ కూడా కావచ్చు కొన్నిసార్లు. కాబట్టి ఆ తర్వాత వచ్చేదానికి ఈ ఇండిపెండెంట్ క్లాజెస్ని జాయిన్ చేయడానికి మనం ఇక్కడ ఇలా ఉపయోగించాం. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, రెండు ఇండిపెండెంట్ క్లాజ్లను జాయిన్ చేయడానికి ఉపయోగిస్తాం కామాని, అంతే. ఇక్కడ కూడా రెండు ఇండిపెండెంట్ క్లాజెసే ఉన్నాయి. దెన్ when we begin a sentence with a dependent clause, we use a comma after it. ఒక్కొక్కసారి మనం క్లాజెస్ సెంటెన్స్ రాసేటప్పుడు డిపెండెంట్ క్లాజ్తో స్టార్ట్ చేస్తాం. ఎలా అంటే ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ దిస్, ఇది ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ దిస్ అనేటువంటిది ఒకవేళ నీకు అర్థం కాకపోతే అంటే ఇది ఏదైనా మీనింగ్ ఉంది ఏదో ఒకటి చెప్తే లేదు అంటే దీనికి ఇంకా ఒక క్లాజ్ రావాలి. అదేంటంటే ఐ విల్ రిపీట్, ఇది ఇండిపెండెంట్ క్లాజ్. ఐ విల్ రిపీట్ అనేటువంటిదేమో ఇండిపెండెంట్ క్లాజ్. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ దిస్ అనేటువంటిది డిపెండెంట్ క్లాజ్. ఈ డిపెండెంట్ క్లాజ్ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఈ ఇండిపెండెంట్ క్లాజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇలా చెప్పడానికి అంటే ఒక ఇండిపెండెంట్ క్లాజ్ని డిపెండెంట్ క్లాజ్ని డివైడ్ చేయడానికి మనం అంటే చూపించడానికి మనం ఇక్కడ దాని తర్వాత కామా ఉపయోగిస్తాం అనమాట. సింపుల్గా వి బిగిన్ ఏ సెంటెన్స్ డిపెండెంట్ క్లాజ్ తరువాత కామా ఉపయోగిస్తాం సింపుల్గా, అంతే. హ్యావింగ్ ఫినిష్డ్ అవర్ హోంవర్క్ అర్లీ వీ వెంట్ టు వాచ్ ఏ మూవీ. ఇక్కడ హ్యావింగ్ ఫినిష్డ్ అనేటువంటిది ఇక్కడ డిపెండెంట్ క్లాజ్, ఇది ఇక్కడ దాకా ఉంది కాబట్టి ఇక్కడ దాకా మనం కామా పెట్టాం. సిన్స్ ఇట్ ఈస్ టు డిఫికల్ట్ టు రీడ్ దిస్ ప్రింట్, ఇక్కడ కామా ఉపయోగించాం. ఆ తర్వాత ఏ కామా ఈజ్ ఆల్సో యూస్డ్ ఆఫ్టర్ సర్టెన్ వర్డ్స్ దట్ ఇంట్రడ్యూస్ ఎ సెంటెన్స్. ఒక సెంటెన్స్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు కూడా మనం కామా ఉపయోగిస్తాం. వెల్, హలో, హాయ్, ఇవి చెప్పడానికి కూడా మనం ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హలో కామా పెట్టి వేర్ హ్యావ్ యూ బీన్ ఆల్ దీస్ డేస్. ఓకే, ఇవి ఎక్కడ ఉపయోగిస్తారంటే జనరల్గా మీరు డైలాగ్ రైటింగ్ రాస్తారు కదా, డిస్కోర్సెస్, అక్కడ వీటిని ఉపయోగించండి, మీకు బాగా మార్క్స్ పడతాయి. డైలాగ్ రైటింగ్లో ఎక్కువగా డిస్కోర్సెస్ రైటింగ్లో ఇటువంటి వాటి మీదనే కాన్సన్ట్రేట్ చేస్తుంటారు కాబట్టి వీటిని కొద్దిగా మీరు బాగా గమనించాలి. హలో అనేటువంటి ఒక సెంటెన్స్ తర్వాత మీరు దీని తర్వాత ఒక ఫ్రేజ్ తర్వాత మీరు కామా తప్పకుండా ఉపయోగించాలి. నో, యూ కాంట్ హ్యావ్ అనదర్ డిస్కషన్ అబౌట్ దిస్. ఆఫ్ కోర్స్ యూ క్యాన్ టేక్ మై కార్, ఇలాంటిది అనమాట. వి యూస్ ఎ కాలన్ టు ఇంట్రడ్యూస్ ఎ లిస్ట్. ఇక్కడ డిస్కస్ చేసేటువంటిది ఏంటంటే కోలన్ ఎందుకు ఉపయోగిస్తాము ఏంటనేటువంటిది ఇందులో చూద్దాం. ఓకే, ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్ని ఉపయోగించడానికి మనం ఇక్కడ కోలన్ని ఉపయోగిస్తాం. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ద టాపిక్ డిస్కస్డ్ ఇన్ దిస్ టాక్ విల్ ఇంక్లూడ్ ఫ్రేజెస్ అండ్ క్లాజెస్, పంక్చువేషన్స్ మార్క్స్, రైటింగ్ సెంటెన్సెస్, రైటింగ్ పారాగ్రాఫ్స్ అండ్ ఎస్సెస్. చూడండి, అంటే ఇవన్నీ కూడా ఒక లిస్ట్ అనమాట. ఇక్కడ ఏవైతే చెప్తున్నానో ఫ్రేజెస్, క్లాజెస్, ఇవన్నీ ఒక లిస్ట్ ప్రజెంట్ చేయడానికి, ఒక ఇంట్రడ్యూస్ చేయడానికి మనం కోలన్ని ఉపయోగిస్తాం. ఇక్కడ చూపిస్తాను. ఓకే, ఇక్కడి దాకా ఒక స్టేట్మెంట్ అనుకుందాం. దాని తర్వాత ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఉపయోగించి ఇంట్రడ్యూస్ చేయాలి అంటే దాని తర్వాత మనం ఇక్కడ ఏం ఉపయోగించాలి, కోలన్ ఉపయోగించాలి. ఆ తర్వాత వీ నీడ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ ఫర్ ద పార్టీ కోసం చాలా అవసరం, ఏమేమి అవసరం అనేటువంటిది చెప్పడానికి మళ్ళీ కోలన్ పెట్టి దాని తర్వాత ఒకటి కామాతో మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. పార్టీస్కి ఏంటి, లైట్స్ కావాలి, బెలూన్స్ కావాలి, కలర్ పేపర్స్, ఫుడ్, మ్యూజిక్, ఇవన్నీ కావాలని చెప్పడానికి. అండ్ ఎ సెకండ్ యూజ్ ఆఫ్ ఎ కాలన్ ఈజ్ టు ఇంట్రడ్యూస్ అన్ ఎక్స్ప్లెనేషన్ ఆర్ ఏ కంక్లూషన్. ఒక ఎక్స్ప్లెనేషన్ కోసం, ఒక కంక్లూషన్ కోసం కూడా దీన్ని ఉపయోగిస్తారు. ఇక్కడ ఎలా అంటే ఆఫ్టర్ ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ ద టీమ్ కేమ్ టు ఏ కంక్లూషన్. చాలా రీసెర్చ్ చేసిన తర్వాత టీం ఒక కంక్లూషన్కి వచ్చింది ఏంటి అంటే అని చెప్పడానికి మనం ఇక్కడ ఉపయోగిస్తాం. అంటే ఒక కంక్లూజన్ చెప్పడం, ఇదంతా కూడా కంక్లూజన్ అనమాట. ఈ కంక్లూజన్ చెప్పడానికి ముందు మనం ఇక్కడ ఒక కోలన్ ఉపయోగించాం. ఆ తర్వాత ఆఫ్టర్ డిస్కసింగ్ ఎ లాట్ వీ అరైవ్డ్ అట్ డిసిజన్ వీ కెన్ నాట్ అలౌ డెవలప్మెంట్ అట్ ద కాస్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. చాలా వాదనలు చేసిన తర్వాత ఏమైంది, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ జరుగుతుంది కాబట్టి ఈ డెవలప్మెంట్ని మేము ఎంత ఖర్చైనా సరే మేము దీన్ని చేయనియం అనేటువంటి నిర్ణయం తీసుకున్నాం అని చెప్పేసి అంటున్నారు. అంటే ఒక నిర్ణయం చెప్పడానికి కూడా మనం ఇక్కడ ఉపయోగిస్తాం.
ఒక కంక్లూషన్ తర్వాత. ఇప్పుడు సెమికోలన్ గురించి చూద్దాం. సెమికోలన్ అంటే ఎప్పుడు ఉపయోగిస్తారని చూద్దాం. బిఫోర్ వర్డ్స్ లైక్ నేమ్లీ, హౌఎవర్, దేర్ఫోర్ ఎట్సెట్రా ఇలాంటివి ఎప్పుడైతే వస్తాయో ఒక సెంటెన్స్లో అప్పుడు మనం ఈ సెమికోలన్ని ఉపయోగిస్తారు. ఇక్కడ బ్రింగ్ ఎనీ 2 ఐటమ్స్. హౌఎవర్, వీ హ్యావ్ ఎనఫ్ బెడ్, స్ప్రెడ్స్ అండ్ టోవెల్స్. చూడండి, బ్రింగ్ ఎనీ ఐటమ్స్, ఏవైనా ఐటమ్స్ తీసుకురండి. ఎలా అంటే హౌఎవర్ వీ హ్యావ్, ఎలాగో మాకు ఇక్కడ చాలినంత స్ప్రెడ్స్ ఉన్నాయి, టవల్స్ ఉన్నాయి అని చెప్పడానికి ఇగో ఇక్కడ ఇలా ఉపయోగిస్తారు. టు సెపరేట్ ఐటమ్స్ ఫ్రమ్ ఏ లిస్ట్ వెన్ ఏ కామా ఈజ్ ఆల్రెడీ బీయింగ్ యూస్డ్ ఇన్ ఎ సెంటెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ది కాన్ఫరెన్స్ హ్యాస్ పీపుల్ who have come from Guntur, Andhra Pradesh, Mysore, Karnataka, Cochin, Kerala and Chennai, Tamil Nadu. ఇంకొకటి చెప్పండి, ద కాన్ఫరెన్స్ హ్యాస్ పీపుల్ హూ హ్యావ్ కమ్ ఫ్రమ్, ఎవరైతే ఈ ప్రాంతాల నుంచి వచ్చారో వాళ్ళకు మంచి కాన్ఫరెన్స్, ఇక్కడ కాన్ఫరెన్స్ ఉంది అని చెప్పేసి చెప్తారనమాట. ఇలా చెప్పడానికి అంటే ఆల్రెడీ ఒక కామా ఉండి మళ్ళీ యూజ్ చేయాల్సి వస్తే ఈ విధంగా యూజ్ చేయాలి. ఎలా అంటే చూడండి, గుంటూరు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు అని చెప్పడానికి ఇక్కడ ఒక సెమికోలన్, కర్ణాటకలోని మైసూర్, ఓకే, కేరళలోని కొచ్చిన్, తమిళనాడులోని చెన్నై అని చెప్పడానికి ఇలా ఉపయోగిస్తాం. ఇప్పుడు హైఫెన్ గురించి చూద్దాం. ఏ హైఫెన్ ఈజ్ ఎ షార్ట్ లైన్. మనం చాలాసార్లు చదివేటప్పుడు మనకు కనిపిస్తుంది కదా, ఒక గ్యాప్ వస్తుంటుంది. ఆ గ్యాప్ని మనం ఇక్కడ హైఫెన్ అని అంటాం. ఇక్కడ ఇది ఏం చేస్తుందంటే 2 పార్ట్స్ని జాయింట్ చేస్తుంది. 2 కాంపౌండ్ వర్డ్స్గా ఫామ్ చేయడానికి దీన్ని ఉపయోగిస్తాం. ఇక్కడ కాంపౌండ్ వర్డ్స్ ఎలా అంటే మదర్, ఇన్ లా, మదర్ సపరేట్, ఇన్ లా ఇవన్నీ సపరేట్గా ఉంటాయి. కానీ వీటన్నింటినీ కలిపితే ఒక కాంపౌండ్ వర్డ్ అవుతుంది అనమాట. మదర్ ఇన్ లా అంటే అత్త అని. వార్మ్ అప్, ఫాలో అప్, మోర్ వర్డ్స్ టు మేక్ ఎ సింగిల్ అడ్జెక్టివ్, ఒక సింగిల్ అడ్జెక్టివ్గా చేయడానికి కొన్ని పదాలను కలిపి. ఎ వెల్ నౌన్ ఆర్టిస్ట్, మచ్ నీడెడ్ టు బ్రేక్, మచ్ నీడెడ్ బ్రేక్ అని. ఎ 28-year-old చైర్, ఇవన్నీ కూడా కలపడానికి కొన్ని రకాలైనటువంటి ఫ్రేజెస్, వర్డ్స్ కలిపి ఒక అడ్జెక్టివ్ చేయడానికి కూడా మనం ఈ హైఫెన్ని ఉపయోగిస్తాం. ఇంకా వీటికి సంబంధించి డీటెయిల్గా చూద్దాం. ఓకే, ఓకే, ఇక్కడ హైఫెన్లో మళ్ళీ ఈ రకాలన్నీ కూడా ఉన్నాయి. ఎన్ డాష్ అని అంటే చిన్నగా ఉంటుంది అనమాట. ఎం డాష్ అని ఇది చాలా పెద్దగా ఉంటుంది. అంటే హైఫెన్ ఎన్ డాష్ కంటే చిన్నది, ఎన్ డాష్ ఎం డాష్ కంటే చిన్నది. అంటే అన్నింటిలో పెద్దది ఏదంటే ఎం డాష్ అనమాట. ఫస్ట్ ఇక్కడ హైఫెన్ గురించి ఆల్రెడీ మనం చూసాం. ఒక షార్ట్ లైన్ అంటారు. ఒక షార్ట్ లైన్ని మనం ఇక్కడ ఈ విధంగా పిలవడం జరుగుతుంది అనమాట, హైఫెన్ అని చెప్పేసి. ఎలా ఉపయోగిస్తారు ఏంటనేటువంటి కొన్ని ఎగ్జాంపుల్ నేను చెప్పాను. ఇప్పుడు ఎన్ డాష్ గురించి చూద్దాం. ఎన్ డాష్ ఎందుకు ఉపయోగిస్తారంటే బికాస్ ఇట్ ఈస్ ఆఫ్ ద సేమ్ విడ్త్ యాజ్ ద లెటర్ ఎన్. దిస్ డాష్ ఈజ్ నేమ్డ్ యాజ్ ఎన్ డాష్. ఎన్ అని పలకాలి దాన్ని, ఎన్ డాష్. ది ఫాలోయింగ్ ఆర్ ద యూజెస్ ఆఫ్ ఎన్ డాష్. ఇక్కడ ఉపయోగిస్తారు అనమాట. ఎలా అంటే ఈ ఎన్ డాష్ చూడండి, ఒక నంబర్ రేంజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి అని చెప్పడానికి ఉపయోగిస్తారు. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, గుడ్డి గుర్తు అంతే. ఎంత పెద్దగా చెప్పినా, ఇక ఏదో చెప్పినా మీకు కన్ఫ్యూజ్ అయిపోతారు. సింపుల్గా మీరు ఒక సెంటెన్స్ రాసేటప్పుడు ఒక నంబర్ ఇక్కడ నుంచి ఇక్కడ ఒక రేంజ్ చెప్తారు కదా, దాన్ని ఉపయోగించడానికి మనం ఎన్ డాష్ ఉపయోగిస్తాం. 75 నుంచి 100, 1 నుంచి 10, 2022 నుంచి 2009 వరకు, 12 నుంచి 14 మధ్య, ఇలా చెప్పడానికి ఎన్ డాష్ ఉపయోగిస్తాం. మళ్ళీ ఎం డాష్ దేనికి ఉపయోగిస్తాము అంటే ఎం డాష్ అనేటువంటిది ఇక్కడ ఇట్ ఈస్ లాంగర్ దాన్ ఎన్ డాష్ అనమాట. హైఫన్ కంటే ఎన్ డాష్ కంటే ఇది చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ చూడండి, సైజ్ ఇక్కడ ఉంది. ఇట్ ఈస్ యూస్డ్ ఇన్ ఎ సెంటెన్స్ టు క్రియేట్ ఎ లాంగ్ బ్రేక్. ఒక పెద్ద బ్రేక్ ఇవ్వడానికి ఈ సెంటెన్స్, ఈ ఎం డాష్ని ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ద గ్రీన్ టీ ఐ రియలీ డ్రింక్ టీ వాస్ వామ్ అండ్ టేస్టీ. ఇలా గ్యాప్స్ ఇవ్వడానికి మనం బ్రేక్స్ ఇవ్వడానికి ఉపయోగిస్తుంటాం. మై ఫ్రెండ్ ద బాయ్ ఫ్రమ్ బెంగళూరు హ్యాస్ గాట్ ఏ స్కాలర్షిప్ ఫర్ హయ్యర్ స్టడీస్. ఇలా ఉపయోగించడానికి మనం దీన్ని ఉపయోగిస్తాం. తర్వాత అపాస్ట్రోఫ్ చూద్దాం. అపాస్ట్రోఫ్ ఎందుకు ఉపయోగిస్తారంటే పొసెషన్ కోసం ఉపయోగిస్తారు. అంటే ఇట్ ఇండికేట్స్ ద పొసెషన్, అంటే కలిగి ఉన్నాడు, ఓనర్షిప్ కలిగి ఉన్నాడు అని చెప్పేసి చెప్పడానికి మనం అపాస్ట్రోఫీని ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, రోహిత్స్ బైక్ ఈజ్ బ్లాక్. రోహిత్ యొక్క బైక్ ఏదైతే ఉందో అది బ్లాక్ కలర్ అండి. అంటే దాని ఓనర్ ఎవరు? రోహిత్. రోహిత్ బైక్ అనకూడదు, రోహిత్స్ బైక్.
ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఏం చెప్పాలి? మై ఫ్రెండ్స్ హోమ్. మై ఫ్రెండ్ హోమ్ కాదు, మై ఫ్రెండ్స్ హోమ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సరిత వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు మీరు. ఎక్కడికి వెళ్తున్నావు అంటే సరితాస్ హోమ్. ఓకేనా? అలా చెప్పాలి. సో చిల్డ్రన్స్ క్లినిక్, చిల్డ్రన్స్ హాస్పిటల్. ఓకే, మళ్ళీ అట్లా మై ఫాదర్స్ ఫ్రెండ్, మై ఫాదర్ ఫ్రెండ్ అని జనరల్గా మన తెలుగు మీడియం స్టూడెంట్స్ అంటూ ఉంటారు, బట్ దట్ ఈస్ రాంగ్. మై ఫాదర్స్ ఫ్రెండ్ అని చెప్పాలి అనమాట. ఇలా అంటే వాళ్ళని కలిగి ఉన్నారు, వాళ్ళకు ఓనర్షిప్ ఉంది, పొసెషన్ గురించి చెప్పేటప్పుడు మనం అపాస్ట్రఫీ ఉపయోగిస్తాం. ఆ తర్వాత ఇంకొకటి షార్ట్ చేసేటప్పుడు కూడా, షార్ట్ ఫామ్ చేసేటప్పుడు కూడా అపాస్ట్రఫీ ఉపయోగిస్తాం. షుడ్ ప్లస్ నాట్ షుడెంట్. అంటే ఇక్కడ ఓ ఏదైతే ఉందో ఒక లెటర్ని తీసేసి ఆ ప్లేస్లో అపాస్ట్రఫీ పెడతాం అనమాట. వి షుడెంట్ అని చెప్పేసి. దెన్ వీ కాంట్ మూవ్, కెన్ ప్లస్ నాట్ క్యాంట్, విల్ ప్లస్ నాట్ వోంట్. ఇలా చెప్పడానికి కూడా మనం దీన్ని ఉపయోగిస్తాం. దెన్ తర్వాత పంక్చువేషన్స్ ఇన్ ఏ పారాగ్రాఫ్ ఎలా ఉపయోగిస్తాం ఏంటనేటువంటిది ఒక పారాగ్రాఫ్ తీసుకొని ఇదంతా కూడా మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు చదవండి ఎక్కడెక్కడ ఎలా పంక్చువేషన్స్ ఇచ్చారో, మీకు ఇది ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా? ఇది దీనికి సంబంధించి. ఇప్పుడు ఫ్రేజెస్ ఉన్నాయి. ఫ్రేజెస్, క్లాజెస్ అండ్ సెంటెన్సెస్, వీటి గురించి చూద్దాం. ఫ్రేజెస్ అంటే ఏమంటే జస్ట్ కొన్ని పదాల యొక్క సమూహం అనమాట. వాటితో కంప్లీట్గా మీనింగ్ రాదు మనకు. మనకు కంప్లీట్గా మీనింగ్ నేర్చుకోవాలంటే తెలుసుకోవాలంటే ఇంకొక క్లాజ్ అనేటువంటిది అవసరం అవుతుంది అనమాట. అయితే ఇక్కడ క్లాజ్ అంటే ఏంటి? ఈ క్లాజ్లో ఒక సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్ ఉంటుంది, కంప్లీట్గా మీనింగ్ కూడా ఉంటుంది అనమాట. ఇవి రెండు కలిసినటువంటిది సెంటెన్స్ అనమాట. మరొకసారి చెప్తాను చాలా ఈజీగా, ఎందుకంటే ఈ టాపిక్ అసలు ఈ పదం ఏంటంటే అర్థమైందంటే మీకు మిగతాదంతా అర్థమవుతుంది. ఫ్రేజెస్. ఫ్రేజెస్ అంటే జస్ట్ వీటిలో ఎటువంటి మీనింగ్ ఉండదన్నమాట. దెర్ ఈస్ నో మీనింగ్ ఫర్ దిస్. ఇందులో వర్బ్ కూడా ఉండొచ్చు, కొన్నిసార్లు వేరే వేరే వర్డ్స్ ఉండొచ్చు, కానీ కంప్లీట్గా ఉండదు. అయితే క్లాజ్ అంటే ఎలా ఉంటుందంటే, ఈ క్లాజ్ ఒక ఫామ్లో, ఒక స్ట్రక్చర్లో ఉంటుంది. ఎలా అంటే సబ్జెక్టు, వర్బు, ఆ తర్వాత ఆబ్జెక్టు, ఇలా 3 ఫామ్స్లో ఉంటుందన్నమాట. ఏ సెంటెన్స్ అయితే సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఈ ఫామ్లో ఉందో దాన్ని మనం క్లాజ్ అంటారు. మళ్ళీ సెంటెన్స్ అంటే ఏంటి అంటే, ఈ సెంటెన్స్లో ఈ ఫ్రేజ్ కూడా ఉంటుంది, ఈ క్లాజ్ కూడా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కలిసి ఉంటేనే ఒక సెంటెన్స్ అని దాన్ని అంటారు. ఇప్పుడు డీటెయిల్డ్గా దాన్ని చూద్దాం. ఒక సెంటెన్స్లో ఏమేమి ఉంటాయి ఏంటంటే చూద్దాం. ఇక్కడ చూడండి, ఒక ఎగ్జాంపుల్ ఉంది. దాఫియా డాన్స్డ్ ఆన్ ద స్టేజ్ ఎస్టర్డే. దాఫియా అనేటువంటిది ఏంటంటే ఇక్కడ ఒక పేరు. ఈ పేరు ఒక నౌను. ఇంకొకటి ఏ ప్లేస్లో ఉందంటే ఇది ఒక సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది. సబ్జెక్ట్ ఇది. ఓకే. డాన్స్డ్ అనేటువంటిది ఏంటి? ఒక వర్బ్. ఆన్ ద స్టేజ్ ఇదంతా కూడా ఆబ్జెక్ట్ లేదా ఆబ్జెక్ట్ అనుకోవచ్చు. ఓకేనా? మళ్ళీ ఈ వర్బు నుంచి ఇక్కడ దాకా ఉన్నదంతా కూడా ఏంటంటే ఒక ప్రిడికేట్ అనమాట. ఓకే, ప్రిడికేట్. సబ్జెక్టు కాకుండా మిగతాదంతా కూడా సెంటెన్స్లో ఏముంటుందంటే ప్రిడికేట్ ఉంటుంది. అది దేని గురించి చెప్తుందంటే నౌన్ గురించి చెప్తా ఉంటుంది, లేదా సబ్జెక్ట్ గురించి చెప్తా ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఒక సెంటెన్స్ తీసుకుందాం. ఇప్పుడు చూడండి, దాఫియా సబ్జెక్ట్, మిగతాది ఏంటంటే ప్రిడికేట్స్. ఓకే. దెన్ సెంటెన్సెస్ ఆర్ మేడప్ ఆఫ్ ఫ్రేజ్ అండ్ క్లాజెస్ కదా. సెంటెన్స్ దేంతో తయారవుతాయి? ఫ్రేజ్తో, క్లాజ్తో తయారవుతాయి. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ డూ నాట్ మేక్ కంప్లీట్ సెంటెన్స్. కంప్లీట్ సెంటెన్స్ చేయని వాటిని, అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి కానీ వాటికి ఎటువంటి కంప్లీట్ సెంటెన్స్ చేయలేనటువంటివి ఏంటంటే ఫ్రేజ్లు అంటారు, ఫ్రేజెస్ అంటారు. ఏ 5-year-old బిల్డింగ్. జస్ట్ చూడండి, జస్ట్ కొన్ని 5-year-old బిల్డింగ్ ఇవన్నీ కలిపి ఒక్కొక్క సెంటెన్స్ అయితే అయ్యింది, కానీ అది మీనింగ్ ఇస్తుందా అంటే ఇవ్వదనమాట. ఇలా ఏ 5-year బిల్డింగ్ అంటే మీకు ఏం అర్థం అవుతుంది అట్లా? జస్ట్ ఏం అర్థం కాదు, ఒక ఐడియా కూడా రాదు, ఒక కంప్లీట్ మీనింగ్ కూడా రాదు. అలాంటి దాన్ని మనం ఇక్కడ ఫ్రేజ్ అంటాం. ఇదే దాన్ని ఎలా ఒక క్లాస్ చేయాలో చూద్దాం. ఏ క్లాస్ కంటైన్స్ ఏ సబ్జెక్ట్ అండ్ వర్బ్ is made up of more than one word makes complete sentence. ఇప్పుడు a 5-year-old building collapsed. చూడండి, ఇప్పుడు ఇది కంప్లీట్గా అయింది. అక్కడ ఏ 5-year-old బిల్డింగ్ అనేటువంటిది ఒక సబ్జెక్ట్ అయితే దాని తర్వాత వర్బ్ వచ్చింది కొలాప్స్డ్ అని. అది కూలిపోయింది అని చెప్పేసి దాని మీనింగ్. ఇప్పుడు ఇది ఒక క్లాజ్ అయిందనమాట. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది, కాబట్టి ఇంకోటి కంప్లీట్గా మీనింగ్ ఇస్తుంది, కాబట్టి మనము దీన్ని ఒక క్లాజ్గా కన్సిడర్ చేస్తాం. ఇక్కడ క్లాజ్ ఏంటి, ఫ్రేజ్ ఏంటి గుర్తుపట్టండి అని చెప్పేసి ఇక్కడ మీకు ఎక్సర్సైజ్ ఇచ్చారు. ఇప్పుడు చూడండి, ఆఫ్టర్ వర్క్ ఏదైనా మీనింగ్ ఇస్తుందా? ఏ మీనింగ్ లేదు. అంటే ఇదేంటి? ఇది ఒక ఫ్రేజు. ఓకే. వీ లవ్ వాచింగ్ హిందీ మూవీస్.
వీ లవ్, లవ్ అనేటువంటి ఇక్కడ వర్బ్ ఉంది, వీ అనేటువంటిది ఒక సబ్జెక్ట్ ఉంది, హిందీ మూవీస్ కంప్లీట్గా మీనింగ్ ఉంది ఇందులో, కాబట్టి ఇది ఒక క్లాజ్. ద మ్యాన్ ఇన్ వైట్ షర్ట్, ఇది కూడా గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అంతే, కాబట్టి ఇది ఫ్రేజ్. అట్ 4 o'clock, ఇది కూడా ఫ్రేజే. ఈజ్ గోయింగ్ టు హైదరాబాద్ టుడే, ఇది కూడా ఫ్రేజే. ఓకే, ఒకటే క్లాజ్ ఉంది ఇందులో. ఇక్కడ ఇచ్చాడు ఎగ్జాంపుల్ చూడండి. ఓపెనింగ్ ద డోర్, ఇది ఫ్రేజా క్లాజా? ఇది ఫ్రేజ్, ఎందుకంటే ఓపెనింగ్ డోర్ అక్కడ సబ్జెక్ట్ లేదు, జస్ట్ ఒక వర్బ్, కొన్ని పదాల కలయిక అంతే. ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ సమ్ వర్డ్స్ అంతే. ఓకే, అది ఇండిపెండెంట్గా ఒక సెంటెన్స్లో ఉండి ఒక మీనింగ్ ఇస్తుంది అంటే ఇవ్వదు. ఓపెనింగ్ ద డోర్ అంటే ఆ తలుపు తెరుచుకున్నాడు అని చెప్పేసి, అంటే ఏమైంది తెలియదు, కాబట్టి అలా మీనింగ్ ఇవ్వంది ఏంటంటే ఇది ఫ్రేజ్ అనమాట. దట్ దిస్ షాప్ విల్ బి షట్ డౌన్ షార్ట్లీ, ఇది ఒక క్లాజ్, ఇది క్లాజ్. నేను సి అని పెట్టేస్తాను. హూ విన్స్ ద రేస్, మీకు ఎగ్జామ్లో కూడా సేమ్ గిట్లనే ఇస్తాడు, అది అండర్లైన్ చేసింది ఏంటి అని అడుగుతాడు అంతే. కాబట్టి జస్ట్ ఇవి మాత్రం బాగా చూసుకోండి, మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. హూ విన్స్ దిస్ రేస్, హూ విన్స్ ఇది ఒక క్లాజ్, ఎందుకంటే సబ్జెక్టు వర్బ్ అందులో ఉన్నాయి. హూస్ పేరెంట్స్, ఇది క్లాజే. ఓకే, ఇది క్లాజే. బిఫోర్ గేమ్స్, ఇది ఫ్రేజ్. ఆన్ ద లాస్ట్, ఇది ఫ్రేజ్. ఓకే, ఫ్రంట్ ఆఫ్ ద థియేటర్, ఇది ఫ్రేజ్. దెన్ వెనెవర్ ఐ డోంట్ హ్యావ్ హోంవర్క్, ఇది క్లాజ్. మై సిస్టర్ వోన్, ఇది ఒక క్లాజ్. ఇవన్నీ కూడా క్లాజెస్. నెక్స్ట్ ఫ్రేజ్ చూద్దాం. ఫ్రేజ్ అంటే ఏంటి అనేటువంటిది ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూద్దాం. ఇంకా కొద్ది డీటెయిల్డ్గా. ఓకే, ఫ్రేజ్ అండ్ క్లాజెస్ ఇక్కడ చూడండి. ఫ్రేజెస్ మనకు టైప్స్ ఉన్నాయి. ఓకే, ఆ టైప్స్ ఏంటనేటువంటిది చూద్దాం. నౌన్ ఫ్రేజ్ ఉంది, ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఉంది, అడ్జెక్టివ్ ఫ్రేజ్ ఉంది, అడ్వర్బ్స్ ఫ్రేజ్ ఉంది, వర్బ్ ఫ్రేజ్ ఉన్నాయి. అంటే ఎన్ని రకాలు అంటే 5 రకాలు ఉన్నాయి ఇక్కడ. నౌన్ ఫ్రేజ్ అంటే ఏం లేదు, సింపుల్గా చూడండి. నౌన్ ఫ్రేజ్ అంటే ఆ ఫ్రేజ్ మొత్తం కలిపి ఒక నౌన్లా యాక్ట్ చేస్తుంది అనమాట, అదే మనకు నౌన్ ఫ్రేజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, దే బ్రాట్, వాళ్ళు తెచ్చినారు. ఏం తెచ్చినారు? ఎ న్యూ రెడ్ మారుతి కార్. ఎ న్యూ రెడ్ మారుతి అనేటువంటివన్నీ కూడా దేని గురించి తెలియచేసి అంటే కార్ గురించి చెప్తాయి కదా. కార్ అంటే ఒక నౌన్, ఆ నౌన్ గురించి చెప్పేవి ఈ పదాలన్నీ కూడా నౌన్ ఫ్రేజే. ఓకేనా, కాబట్టి ఇది నౌన్ ఫ్రేజ్. నెక్స్ట్, ఎ న్యూ రెడ్ మారుతి కార్ జూమ్డ్ పాస్టస్. ఓకే, ఇదంతా కూడా ఒక నౌన్ ఫ్రేజ్. నెక్స్ట్, ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఎలా ఉంటుంది? దెన్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అంటే ప్రిపోజిషన్ ఫ్రేజెస్ కన్సిస్ట్ ఆఫ్ ప్రిపోజిషన్స్. ఆ ఫ్రేజ్లో ప్రిపోజిషన్ ఉంటుంది, ఆన్ కానీ ఇన్ కానీ ఇవన్నీ ఉంటుంది అనమాట. ఓకే, అండ్ ఇట్ మోడిఫైస్. ఎలా అంటే ద పప్పీ ఆన్ ద రూఫ్ ఈజ్ అఫ్రైడ్ టు జంప్. ఆన్ ద రూఫ్ అనేటువంటిది ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఇన్ ఏ గుడ్ మేనర్ అనేటువంటిది కూడా ప్రిపోజిషనల్ ఫ్రేజ్. అడ్జెక్టివ్ ఫ్రేజ్ అండ్ అడ్జెక్టివ్ ఫ్రేజ్ కన్సిస్ట్ ఆఫ్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ ఫంక్షన్ లైక్ అన్ అడ్జెక్టివ్. చాలా గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇందులో ఉంటాయి, కానీ అది అంతా కలిసి ఒక అడ్జెక్టివ్ లానే యాక్ట్ చేస్తుంది. ఎలా అంటే ది మ్యాన్ ఇన్ బ్లూ అండ్ వైట్ స్ట్రిప్స్ ఈజ్ డ్రైవింగ్ డేంజరస్లీ. చూడండి, ఇక్కడ ఎ మ్యాన్ ఈజ్ డ్రైవింగ్ డేంజరస్లీ అనొచ్చు, కానీ ఆ వ్యక్తికి ఇంకా కొంత అడ్జెక్టివ్స్ యాడ్ చేస్తారు. ఓకే, కొంత మోడిఫై చేస్తారు ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని, ఆ వేసుకున్నటువంటి డ్రెస్ని. ద మ్యాన్ ఇన్ వైట్ స్ట్రిప్స్ అనొచ్చు, కానీ ఏమన్నాడు? బ్లూ అండ్ వైట్ స్ట్రిప్స్. ప్రత్యేకంగా మోడిఫై చేశారు ఒక నౌన్ని, ఆ షర్ట్ని అనమాట. ఓకే, ఆ మనిషిని. శరత్ ఈజ్ వీరింగ్ ఏ క్రిస్ప్ వైట్ షర్ట్ టుడే. వైట్ షర్ట్ అనొచ్చు సింపుల్గా, కానీ చెప్పకుండా గల దానికి యాడ్ చేశారు అడ్జెక్టివ్, క్రిస్ప్ వైట్ అనేటువంటిది. అడ్వర్బ్ ఫ్రేజ్. అడ్వర్బ్ ఫ్రేజ్ ఏంటంటే అడ్వర్బ్ యొక్క యాక్ట్ ఫంక్షన్ చేస్తే దాన్ని అడ్వర్బ్ ఫ్రేజ్ అంట. ఆ ఫ్రేజ్ అన్ని కలిపి ఒక అడ్వర్బ్లో పనిచేస్తుంది. ఎలా అంటే తను ఆల్వేస్ బిహేవ్స్ ఇన్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మేనర్. ఇన్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మేనర్ అనేటువంటిది ఒక అడ్వర్బ్ అనమాట. ఈ అడ్వర్బ్ దేని గురించి తెలియచేస్తుంది? బిహేవ్ గురించే తెలియచేస్తుంది, కాబట్టి ఇది ఒక అడ్వర్బ్ ఫ్రేజ్. చిల్డ్రన్ ఇన్ ద నైబర్హుడ్ వర్ ప్లేయింగ్ మ్యూజిక్ వెరీ లౌడ్లీ.
loudly, it is a adverb. వెరీ లౌడ్లీ ఇది ఒక ఫ్రేజ్ అయిపోయింది. ఓకే, అడ్వర్బల్ ఫ్రేజ్ ఇది. వర్బ్ ఫ్రేజ్ ఎలా ఉంటుంది చూడండి. వర్బ్ ఫ్రేజ్ ఏ నథింగ్ బట్ హియర్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎ మెయిన్ వర్బ్ అండ్ ఇట్స్ యాక్సిలరీస్. ఒక మెయిన్ వర్బ్ ఉంటుంది, ఒక యాక్సిలరీ వర్బ్ ఉంటుంది. ఆ రెండింటిని కలిపే వర్బ్ ఫ్రేజ్ అంటారు. వాకింగ్ అనేటువంటిది మెయిన్ వర్బ్, వర్ అనేటువంటిది యాక్సిలరీ అనమాట. హెల్పింగ్ వర్బ్ అని కూడా అంటారు. ఇవి రెండు కలిస్తే ఇక్కడ వర్బ్ ఫ్రేజ్ అయింది. ఇక్కడ ఈజ్ వర్కింగ్, వాజ్ వర్కింగ్, హ్యావ్ కంప్లీటెడ్, విల్ కమ్, విల్ బీ కమ్మింగ్, ఇవన్నీ కూడా వర్బ్ ఫ్రేజ్లే. ఓకే, ఇవి ఫ్రేజ్ యొక్క టైప్స్ గురించి క్లియర్ కదా. ఇప్పుడు మనం ఫ్రేజ్ యొక్క టైప్స్, ఫ్రేజ్ అంటే ఏంటి అవి కూడా చూసాం. దాంతోపాటు లైట్గా క్లాజ్ అంటే ఏంటి కూడా చూసాం. ఇప్పుడు క్లాజ్ అంటే కొంత డీటెయిల్డ్గా చూద్దాం. క్లాజ్ అంటే ఏంటి, ఎన్ని రకాలుగా ఉంటుంది, అవి కూడా ఇలాగే ఉంటుంది మొత్తం. ఎలా అంటే ఇక్కడ మనం చూసాం కదా, మీన్ ఫ్రేజ్లో టైప్స్ చూసాం, ఎలా ఉంటే ఎలా గుర్తుపట్టాలని చూసాం. ఇది కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఫ్రేజ్కి క్లాస్కి డిఫరెన్స్ నేను చెప్పాను బిగినింగ్లో. ఫ్రేజ్లో ఎటువంటి సబ్జెక్టు వర్బ్ ఉండదు, కంప్లీట్ మీనింగ్ ఇవ్వదు, జస్ట్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అనమాట. బట్ క్లాస్లో మటుకు ఒక సబ్జెక్టు వర్బ్ ఉంటుంది, అది కంప్లీట్గా మీనింగ్ ఇస్తుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ద ఫోన్ ర్యాంగ్, ద ఫోన్ సబ్జెక్ట్, ర్యాంగ్ వర్బ్. ఓకే, ఇది కంప్లీట్ సెంటెన్స్. ఇట్ వాస్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్, ఇది కూడా ఒక కంప్లీట్ సెంటెన్స్. అంటే ఇట్ ఎక్స్ప్రెసెస్ ఓన్ అండ్ కంప్లీట్ మీనింగ్ అనమాట. ఐ వాండర్డ్, ద ఫోన్ ర్యాంగ్ బట్ నో వన్ ఆన్సర్డ్ ఇట్. అయితే ఇందులో టూ ఇండిపెండెంట్ క్లాసెస్ కెన్ బి జాయిన్డ్ బై వర్డ్స్ లైక్ అండ్, బట్, యెట్ ఆర్ సో. ఈ క్లాజెస్ని ఒకటి తర్వాత ఒకటి మనం జాయిన్ చేయొచ్చు. ఎలాంటి వాటితో అంటే కొన్ని లింకర్స్ అంటారు. అండ్, బట్, యెట్ ఉన్నాయి, వీటితో మనం ఒక క్లాజ్ నుంచి ఇంకొక క్లాజ్కి లింక్ చేయొచ్చు. ఈ క్లాజెస్ కూడా మళ్ళీ టూ టైప్స్ ఉంటాయి జనరల్గా మనకు. ఒకటేమో డిపెండెంట్ క్లాస్, ఇంకొకటేమో ఇండిపెండెంట్ క్లాస్. ఈ ఇండిపెండెంట్ క్లాస్ మాత్రం ఇండిపెండెంట్గా ఉంటూ కంప్లీట్గా మీనింగ్ ఇచ్చేస్తుంది. డిపెండెంట్ క్లాస్ మాత్రం ఇండిపెండెంట్ క్లాస్ మీద డిపెండ్ అయ్యి దాని మీనింగ్ ఇస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఒక సెంటెన్స్ తీసుకుందాం. ద ఫోన్ ర్యాంగ్, ఇక్కడ ఇది ఇండిపెండెంట్ క్లాస్. ఇంకొకటి ఉంది నో వన్ ఆన్సర్డ్ ఇట్, ఇది డిపెండెంట్ క్లాస్. అంటే ఇది ఎవరు ఆన్సర్ చేయలేదంటే ఎందుకు, ఏమైంది అని క్వశ్చన్ వస్తుంది అనమాట. దీన్ని అర్థం చేసుకోవాలంటే ఇదొక క్లాజ్ని ఎవరు జాయిన్ చేశారంటే బట్ అనేటువంటి దాంతో మనం దాన్ని కాంపౌండ్ చేసాం, కలిపామన్నమాట. ఓకే, అంటే క్లాజ్ని ఇలా కలపడానికి కూడా అవకాశం ఉండాలి అనమాట. ఇట్ వాస్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ సో వి డిసైడెడ్ టు స్టే ఎట్ హోమ్. బాగా వర్షం పడుతుంది కాబట్టి మేము ఇంటి దగ్గరే ఉండాలని డిసైడ్ అయ్యాం అని చెప్పేసి. ఏ డిపెండెంట్ క్లాస్ ఆన్ ద అదర్ హ్యాండ్ కెన్ నాట్ స్టాండ్ ఆన్ ఇట్స్ ఓన్ ఈవెన్ దో ఇట్ హ్యాస్ అ సబ్జెక్ట్ అండ్ వర్బ్. కొన్నిసార్లు డిపెండెంట్ క్లాస్ సబ్జెక్ట్ వర్బ్ ఉన్నా కూడా అది కంప్లీట్ మీనింగ్ ఇవ్వలేదు. ఎలా అంటే ఐ వాండర్డ్, జస్ట్ నువ్వు వాండర్ అయ్యావు, ఎందుకోసం తెలియదు. బికాస్ ఐ ఫర్గాట్ మై హోంవర్క్, ఎందుకంటే నేను హోంవర్క్ మర్చిపోయాను. ఇది కూడా కంప్లీట్ మీనింగ్ ఇస్తుందా, ఇవ్వదన్నమాట. ఇది ఇలా ఉండాలన్నమాట. ఐ వాండర్డ్ వెదర్ షీ వుడ్ కమ్ ఆన్ టైమ్, దెన్ ఐ హ్యావ్ టు గో బ్యాక్ హోమ్ బికాస్ ఐ ఫర్గాట్ మై హోంవర్క్. బికాస్ ఐ ఫర్గాట్ మై హోంవర్క్. ఓకే, ఎందుకు మర్చిపోయావు ఏంటనేటువంటి దానికి రీజన్ ఉంటుంది ఒకటి. ఐ హ్యావ్ టు గో బ్యాక్ హోమ్, నేను ఇంటికి వెనక్కి వెళ్ళాలి ఎందుకంటే నేను నా హోంవర్క్ మర్చిపోయాను కాబట్టి అని చెప్పడానికి. టైప్స్ ఆఫ్ డిపెండెంట్ క్లాజ్ చూడండి. డిపెండెంట్ క్లాజెస్ టైప్స్ ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఏ నామినల్ క్లాజ్ అనమాట. ఏ నామినల్ క్లాజ్ నథింగ్ బట్ నౌన్ క్లాజ్. ఇక్కడ ఫంక్షన్స్ లైక్ ఏ నౌన్ అనమాట. ఇప్పుడు ఫ్రేజ్ ఎలా ఉంది, ఫ్రేజ్ అని ఎందుకంటారంటే నౌన్ ఫ్రేజ్ ఎలా అంటారంటే అక్కడ ఉన్నటువంటి ఫ్రేజ్ నౌన్లా యాక్ట్ చేస్తుంది కాబట్టి దాన్ని నౌన్ ఫ్రేజ్ అంటారు. ఇక్కడ కూడా నౌన్ క్లాజ్ అని ఎందుకంటారంటే అక్కడ ఉన్నటువంటి ఆ ఫ్రేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక నౌన్లా యాక్ట్ చేస్తాయి. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎ సబ్జెక్ట్ అండ్ ఎ ఫైనైట్ వర్బ్ అండ్ హ్యాస్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్, ఇఫ్, దట్, వెదర్, ఇలాంటివి కలిగి ఉంటుంది అనమాట. అవన్నీ కూడా వాటిని మనం డిపెండెంట్ క్లాజ్ అని అంటారు లేదా నామినల్ క్లాజ్ అని అంటారు. ఐ వాండర్డ్ వెదర్ షీ కుడ్ కమ్ ఆన్ టైమ్. ఐ డోంట్ నో ఇఫ్ యు ఆర్ లిస్నింగ్. ఇఫ్ అనేటువంటిది, వెదర్ అనేటువంటివి ఇక్కడ మనం లింక్ చేసి పెట్టాం ఇందులో. నౌన్ క్లాజెస్ ఆన్సర్ ద క్వశ్చన్ హూ, హూమ్. నౌన్ క్లాజ్ అని ఇక్కడ ఎలా మనం గుర్తుపట్టాలంటే ఒక క్వశ్చన్ వేసుకోవాలి ఆ సెంటెన్స్ చదివేత, హూ అని. ఐ వాండర్డ్ వెదర్ షీ కుడ్ కమ్ ఆన్ టైమ్, హూ, షీ అనమాట.
హూ అంటే ఐ అని కూడా వస్తుంది ఇక్కడ. ఐ డోంట్ నో ఇఫ్ యూ ఆర్ లిజనింగ్. నాకు తెలీదు ఒకవేళ నువ్వు వింటున్నావేమో అని చెప్పేసి. ఎవరు? నువ్వు కావచ్చు, ఎవరు? నేను కావచ్చు. వాట్? లిజనింగ్ అనమాట ఇక్కడ. తర్వాత అన్ అడ్జెక్టివ్ క్లాస్. అడ్జెక్టివ్ క్లాస్ ఫంక్షన్స్ లైక్ అన్ అడ్జెక్టివ్. ఆ క్లాస్ మొత్తం ఎలా బిహేవ్ చేస్తుందంటే ఒక అడ్జెక్టివ్లా బిహేవ్ చేస్తుంది. ఇక్కడ దీన్ని ఎలా ఉపయోగిస్తారు? ఎటువంటి వాటితో ఇంట్రడ్యూస్ చేస్తారు సెంటెన్స్‌లో అంటే ఇట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ బై వర్డ్స్ లైక్ హూ, హూమ్, హూస్, దట్, విచ్ అనేటువంటి వాటితో. ఐ వెంట్ టు ద మాల్ దట్ వాస్ నాట్ వెరీ క్రౌడెడ్. నేను మాల్‌కి వెళ్ళాను. అది చాలా క్రౌడ్‌గా లేదు అని చెప్పేసి. అండ్ దట్, హూస్ ఇవన్నీ కూడా మనం అడ్జెక్టివల్ క్లాస్‌లోనే ఉపయోగిస్తాం. అడ్వర్బియల్ క్లాస్. ఈ అడ్వర్బియల్ క్లాస్ ఏంటంటే ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ ఉన్నటివన్నీ అడ్వర్బియల్ క్లాసెసే. ఇక్కడగా దట్, హూస్ ఇవన్నీ ఉంటాయి. ఇవి అడ్జెక్టివల్ క్లాజెస్. ఇక్కడ ఆఫ్టర్, ఆల్దో, యాజ్, బికాస్, బిఫోర్, ఇఫ్, సిన్స్, దట్, దౌ, టిల్, అన్లెస్, అంటిల్, వెన్, వేర్, వైల్ ఇవన్నీ సెంటెన్స్లో ఉన్నాయంటే అక్కడి నుంచి చివరి దాకా మొత్తం అడ్వర్బియల్ క్లాజే. ఫర్ ఎగ్జాంపుల్ దే విల్ విజిటర్స్ ఇక్కడ దాకా మెయిన్ క్లాజ్ ఇది, లేదా ఇండిపెండెంట్ క్లాజ్. బిఫోర్ దే లీవ్ ఇదంతా కూడా డిపెండెంట్ క్లాజ్. అంటే ఇట్లా ఏదైతే పదం ఉందో ఈ పదం నుంచి చివరి దాకా ఉండేదంతా కూడా అడ్వర్బియల్ క్లాజే. వెన్ ఐ వాస్ యంగ్ ఇదంతా కూడా ఒక అడ్వర్బియల్ క్లాజ్. ఇలా అనమాట. అంటే ఇక్కడ ఏంటి నౌన్ క్లాజ్ ఉంటాయి, అడ్జెక్టివల్ క్లాజ్ ఉంటాయి, అడ్వర్బియల్ క్లాజెస్ ఉంటాయి. ఇవి వీటి యొక్క టైప్స్ అనమాట. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. మీకు ఎగ్జామినేషన్లో ఇటువంటివి ఇస్తారు. ఇక్కడ ఇచ్చిన దాంట్లో అసలు ఎటువంటి క్లాజ్ గుర్తుపట్టండి అని చెప్పేసి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నౌన్ క్లాజ్. ఇక్కడ క్లాజ్ ఉంది చూడండి. ఈ క్లాజ్ ఎటువంటి క్లాజ్ ఏంటనేది ఇక్కడ చూడొచ్చు మనం. బికాస్ వీ నీడ్ టు ఇది డిపెండెంట్ క్లాజ్. ఇది ఇండిపెండెంటా అంటే కాదు. ఇది ఇంత కూడా డిపెండెంట్ క్లాజ్. దెన్ అండ్ many students take up a job in their early 20s. Okay, Shohan read the book with interest. ఇది ఒక ఇండిపెండెంట్ క్లాజ్. ఏ ఫ్లవర్ ఫెల్ ఆన్ ద గ్రౌండ్ అనేటువంటిది ఇది ఒక ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అనమాట. ఇలా అన్ని కూడా కలిపి ఇక్కడ ఇచ్చాడు. నెక్స్ట్ సెంటెన్స్ అంటే చూద్దాం. సెంటెన్స్ అంటే ఏంటి? ఒక కొన్ని ఫ్రేజెస్ ఉంటాయి, క్లాజెస్ ఉంటాయి, ఇవన్నీ కలిసి ఉండేటువంటిదే ఒక సెంటెన్స్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ రవి ఎంటర్డ్ ద రూమ్. రవి సబ్జెక్ట్, ఎంటర్డ్ వర్బ్, ద రూమ్ ఆబ్జెక్ట్. ఇవన్నీ కలిసి ఉంటే ఒక సెంటెన్స్ అవుతుంది అన్నమాట. ఇక్కడ కొన్ని మనకు ఎక్సర్సైజ్ ఇచ్చాడు. వెన్ ఐ వాస్ 5 years old ఐ స్టార్టెడ్ మై స్కూలింగ్. నేను 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నేను స్కూలింగ్ స్టార్ట్ చేశాను అని చెప్పేసి. ఐ స్టడీడ్ ఫర్ 6 hours a day వైల్ ఐ వాస్ ప్రిపేరింగ్ ఫర్ మై ఫైనల్ స్కూల్ ఎగ్జామినేషన్స్. ఇక్కడ ఫైనల్ స్కూల్ ఎగ్జామినేషన్స్ ఉన్నప్పుడు నేను 6 గంటలు చదివేవాడిని అని చెప్పేసి అనమాట. అంటే ఇక్కడ వైల్ చూడండి, వైల్కి వెన్కి డిఫరెన్స్ ఏంటంటే వెన్ ఉందంటే అది ఒకప్పటిది, అక్కడ యాక్షన్ స్టాప్ అయి ఉంటుంది. వైల్ అంటే ఒకేసారి 2 పనులు నడుస్తూ ఉంటాయి. నేను నా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎన్ని గంటలు చదివా? 6 గంటలు చదివాను. 6 గంటలు ఇక్కడ ఎగ్జామ్స్ నడుస్తూ ఉన్నాయి. ఇవి 2 కూడా నడుస్తుంది కాబట్టి మనం వైల్ ఉపయోగించాం. పైన సెంటెన్స్లో వెన్ ఐ వాజ్ 5 years old ఎప్పుడైతే నేను 5 సంవత్సరాల వయసు ఉంటినో అప్పుడు అని. ఐ స్టార్టెడ్ మై స్కూలింగ్ అప్పుడు అంటే సర్టన్ ఏజ్కి వచ్చిన తర్వాత స్కూలింగ్ స్టార్ట్ చేశాడు అని చెప్పడానికి ఇక్కడ. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, వెన్ ఎప్పుడు ఉపయోగిస్తాం, వైల్ ఎప్పుడు ఉపయోగిస్తాం అనేటువంటిది. ఇప్పుడు సెంటెన్స్లో వచ్చేటువంటి క్వశ్చన్స్ గురించి చూద్దాం. ఎటువంటి ప్రశ్నలు రావచ్చు అంటే ఇక్కడ ఫ్రేజ్కి, క్లాస్కి మరియు సెంటెన్స్కి మధ్య ఉన్న డిఫరెన్స్ తెలపండి అని చెప్పేసి అడగవచ్చు. వాట్ ఈజ్ అ సెంటెన్స్ అండ్ వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఏ సెంటెన్స్. సెంటెన్స్ అంటే ఏంటి, దాని యొక్క మినిమం రిక్వైర్మెంట్స్ ఏంటి అని చెప్పేసి అన్నాడు. వాట్ ఈజ్ అ సెంటెన్స్ అంటే దానికి ఆన్సర్ ఏంటంటే ఏ సెంటెన్స్ విచ్ కంటైన్స్ ఫ్రేజ్, క్లాజ్ అనమాట. అవి 2 కూడా ఉంటే దాన్ని సెంటెన్స్ అని అంటారు. ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ డిపెండెంట్ క్లాజ్ అండ్ యాన్ ఇండిపెండెంట్ క్లాజ్. డిపెండెంట్ క్లాస్కి ఇండిపెండెంట్ క్లాస్కి డిఫరెన్స్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నాడు. డిపెండెంట్ క్లాజ్ అంటే అది ఇంకో క్లాజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇండిపెండెంట్ క్లాజ్ అంటే దేని మీద డిపెండ్ కాదు, ఇండిపెండెంట్గా ఉండి దాని యొక్క మీనింగ్ కంప్లీట్ ఇచ్చేస్తుంది అనమాట. సెంటెన్స్ యొక్క మీనింగ్ పూర్తిగా ఇచ్చేస్తుంది. ద డిఫరెన్స్ బిట్వీన్ ద నౌన్ ఫ్రేజ్, ద అడ్జెక్టివ్ ఫ్రేజ్ అండ్ ద అడ్వర్బ్ ఫ్రేజ్. ఈ మూడింటి గురించి డిఫరెన్స్ రాయండి అని చెప్పేసి అన్నాడు. సింపుల్గా చూడండి, నౌన్ ఫ్రేజ్ అంటే ఏంటంటే దట్ టాక్స్ అబౌట్ ద నౌన్ అనమాట. అండ్ ద ఫ్రేజ్ విచ్ ఫంక్షన్స్ యాజ్ అ నౌన్ ఇన్ ద సెంటెన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ అ నౌన్ ఫ్రేజ్. అంతే. ఇక అడ్జెక్టివ్ కూడా అంతే, అడ్వర్బ్ కూడా అలాగే వస్తుంది.
ఇప్పుడు కంపోజింగ్ షార్ట్ మెసేజెస్ గురించి చూద్దాం. ఇప్పుడు సెల్ ఫోన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మనం చాలా రకాలైనటువంటి లెంతీ మెసేజెస్ లేకుండా జస్ట్ షార్ట్‌కట్‌గా రాస్తున్నాం. ఓకే. ఇది కూడా మనకు కంప్లీట్‌గా మీనింగే ఇస్తుంది. అయితే ఇందులో ఎటువంటి ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉందో ఒకసారి చూద్దాం. వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ షార్ట్ మెసేజెస్? షార్ట్ మెసేజెస్ యొక్క లక్షణాలేంటి? నోటీస్ అంటే ఏంటి? నోటీస్ యొక్క రకాలు, అలాగే ఫార్మల్ ఇన్విటేషన్ అంటే ఏంటి? ఫార్మల్, ఇన్ఫార్మల్ ఇన్విటేషన్స్ యొక్క డిఫరెన్స్ రాయండి అని చెప్పేసి అడగొచ్చనమాట. ఇప్పుడు చూద్దాం. కంపోజింగ్ షార్ట్ మెసేజెస్. ఎలా షార్ట్ మెసేజెస్ కంపోజ్ చేస్తాం? ఫస్ట్ రైటింగ్ షార్ట్ మెసేజెస్, రైటింగ్ నోటీసెస్, కంపోజింగ్ ఇన్విటేషన్స్. ఈ ఇన్విటేషన్స్‌లో మళ్ళీ 2 రకాలున్నాయి. ఇన్వైటింగ్ ఏ ఫార్మల్, రైటింగ్ ఏ ఫార్మల్ ఇన్విటేషన్ అండ్ ఇన్ఫార్మల్ ఇన్విటేషన్స్ అన్నమాట. ఫస్ట్ ఇక్కడ ఫార్మల్ ఇక్కడ షార్ట్ మెసేజెస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే. పాప నిద్రలేచింది. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. అండ్ రైటింగ్ షార్ట్ మెసేజ్ గురించి చూద్దాం. వీటి యొక్క ఫీచర్స్ ఏంటి? ఇది క్వెషన్ కూడా వచ్చింది చూడండి. ఫీచర్స్ గురించి రాయండి లేదా క్యారెక్టర్స్ రాయండి అన్న కూడా సేమ్ అనమాట. ఇవి ఎలా ఉంటాయి ఏంటనేటువంటి చూస్తే ఇక్కడ జస్ట్ ఇంపార్టెంట్‌గా నేను చూపిస్తాను. ఫస్ట్ ఫీచర్ ఏంటిది? షార్ట్‌గా ఉంటాయి కదా! అండ్ సమ్ ప్రాక్టీస్ ఇన్ రైటింగ్ షార్ట్ మెసేజెస్. దెన్ ఇట్ బిగిన్ విత్ దీస్ టెక్స్ట్ యాస్ దేర్ నేమ్ సజెస్ట్ ఆర్ షార్ట్‌లీ. అంటే వాటి పేరు తగ్గట్టుగానే షార్ట్‌గా ఉంటాయి. వీటిలో ఎలిప్సిస్ ఉపయోగిస్తుంటా అనమాట. ఎలిప్సిస్ అంటే ఒక షార్ట్ బ్రేక్ ఇస్తా ఉంటారు. కంప్లీట్‌గా రాయకుండాగా షార్ట్‌గా రాస్తుంటారు. అండ్ ఇది ఇది ఇంకోటేంటంటే కాంటెక్స్ట్ ప్రకారంగా అది అర్థం చేసుకునే విధంగా ఉంటాయన్నమాట. అండ్ ఇంకోటేమంటే ఎంత పెద్ద సెంటెన్స్ అయినా కూడా దాన్ని షార్ట్‌గా చేసి చెప్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ గాన్ టు డెంటిస్ట్స్ అంటే దీని అర్థం ఏంటి? అంటే నేను డెంటిస్ట్ దగ్గరికి పండ్ల రోగం వస్తే చూపించుకోవడానికి వెళ్ళాను అని ఇంత లెంగ్తీగా చెప్పకుండాగా జస్ట్ గాన్ టు డెంటిస్ట్ అని చెప్పేసి అంటాడు. డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళానని చెప్పేసి. అండ్ హూ హ్యాస్ గాన్? ద రైటర్. దీని ఆన్సర్ ఏంటి? ది రైటర్ అని చెప్పేసి. ఇన్ని ప్రశ్నలు అంట. ఇదొక్క దానికే చూడండి. ఇదొక్క సెంటెన్స్ కదా షార్ట్‌గా రాశారు. దీనికి ఇన్ని ఆన్సర్స్ వస్తాయన్నమాట. ఎలా చూడండి? గాన్ టు డెంటిస్ట్ అన్నారు. ఎవరు వెళ్లారు? రైటర్ అని. వై డస్ ఎందుకు వెళ్ళాడు? అంటే ఏదో రోగం వచ్చింది చూపించుకోవడానికి అని. వై ఈస్ దేర్ అండ్ అపోస్ట్రోఫ్? దీనికి ఇక్కడ అపోస్ట్రోఫ్ ఎందుకుంది అని చెప్పేసి అంటున్నారు. ఎందుకుంది అంటే బికాస్ ఇట్ ఈస్ ద డెంటల్ సర్జన్స్ క్లినిక్. ద రైటర్ ఈస్ విజిటింగ్. అది సర్జన్ ఉండేటువంటి ప్లేస్ అతనిది కాబట్టి అక్కడికి వెళ్ళి తను కలుస్తున్నాడు కాబట్టి అని. అండ్ వై హాస్ ద రైటర్ గాన్ టు డెంటిస్ట్? ఎందుకు పోయినాడు ఆయనకు అక్కడికి? ఒక రీజన్ ఉంది. కేస్ జనరల్‌గా పళ్ళ నొప్పి వస్తే ఆయన దగ్గరికి పోతారనమాట. అంటే ఇన్ని ఆన్సర్స్ ఇదొక్క దాంట్లోనే ఇచ్చారు. దీన్నే మనం షార్ట్ మెసేజెస్ అని అంటారనమాట. మనకు చార్ట్‌లు చేసేటప్పుడు కూడా మనం చిన్న చిన్నగా రాస్తుంటాం. గుడ్ మార్నింగ్ అంటే జస్ట్ జీడీఎంఎన్ ఇలా పెట్టేసి రాస్తుంటారు కదా! అవి. నాకంటే మీకు ఇంకా బాగా తెలుసు షార్ట్ మెసేజెస్. అలాంటి షార్ట్ మెసేజెస్ ఏమైనా ఉంటే మీరు కామెంట్ సెక్షన్‌లో రాయండి. మిగతా వాళ్ళు కూడా నేర్చుకుంటారు మంచివైతే. ఓకే. దెన్ ఇక్కడ చూడండి. ప్లీజ్ మేక్ ష్యూర్ ద గార్బేజ్ ఈస్ టేకెన్ ఔట్. దెన్ ప్లీజ్ ఎన్ష్యూర్ థాట్ ద డోర్ ఈస్ ఫర్మ్‌లీ క్లోజ్డ్. ఇక్కడ ఇవి కూడా ఉన్నాయి. ఇవి యాక్షన్‌కి సంబంధించినటువంటి షార్ట్ అన్నమాట. వీటికి ఇంత పెద్ద లెంగ్తీ కాకుండా జస్ట్ షార్ట్‌గా చూడండి. స్విచ్ ఆఫ్ లైట్స్ బిఫోర్ లీవింగ్. స్విచ్ ఆఫ్ లైట్స్ అంటే చాలు. ఇక నీవు ఇక్కడి నుంచి వెళ్ళడానికి ముందు స్విచ్ ఆఫ్ చేసే లైట్స్ అన్నీ. ప్లీజ్ డు నాట్ ప్లక్ ద ఫ్లవర్స్. ఫ్లవర్స్ ఇక్కడ నుంచి కట్ చేయకండి. ఎక్కడ నుంచి అంటే ద లాన్. గార్డెన్ కావచ్చు, లాన్ కావచ్చు, పొలం కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. జస్ట్ ఇది ఒక్క పదం చెప్తే చాలు. పర్టిక్యులర్ ప్లేస్ నుంచి తీయొద్దండి అని చెప్పకుండాగా ఇలా చెప్పేసినట్టు. పెట్స్ నాట్ అలౌడ్. అంటే పెంపుడు జంతువులు ఇక్కడ అలౌ చేయరు. ఎక్కడికి? సూపర్ మార్కెట్ కావచ్చు, షాపింగ్ మాల్ కావచ్చు, హాస్టల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు. క్వైట్ ప్లీజ్ అంటే లైబ్రరీలో ఉన్నారు మీరు నిశ్శబ్దంగా ఉండండి అని చెప్పలేక జస్ట్ క్వైట్ ప్లీజ్ అని చెప్పేసి అంటారు. ఇవన్నీ కూడా షార్ట్ మెసేజెస్ అన్నమాట. అంటే షార్ట్‌గా మనం ఆన్సర్ రాయడానికి అన్నమాట. జస్ట్ పెద్ద టైం వేస్ట్ కాకుండాగా ఇంకో రకంగా చెప్పాలంటే. ఓకే. బ్యాక్ సూన్ అంటే మళ్ళీ తిరిగి వస్తాను. కమింగ్ బ్యాక్ సూన్ అంటారు కదా! ప్లీజ్ లీవ్ పోస్ట్ విత్. దెన్ గెట్ వెల్ సూన్. ఫ్రాజిల్. దిస్ వే అప్. ఫ్రాజిల్ అంటే పగిలిపోయేదంట. ఫర్ ఎగ్జాంపుల్ రిఫ్రిజిరేటర్ తీసుకున్నా, అద్దంతో కూడినటువంటి ఏవైనా వస్తువులు తీసుకున్నా, పగిలిపోయేటివి ఉన్నా ఏం చేస్తారంటే దాని మీద ఫ్రాజిల్ అని రాస్తారు. దిస్ వే అప్ అని రాస్తారు. అంటే ఈ సైడ్ మాత్రమే ఇలాగే నిలబెట్టండి అని చెప్పేసి. సో, అది మీరు ఒకసారి చూడండి. ఏవైనా బాక్సులు ఉంటే దాని మీద ఇది ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. సారీ హ్యాడ్ టు లీవ్ ఇన్ ఏ హర్రీ. డిన్నర్స్ ఇన్ ద ఇన్ ద ఫ్రిడ్జ్ అని చెప్పేసి. సారీ నేను తొందరగా వెళ్ళాల్సి ఉంది. డిన్నర్ నీకు ఫ్రిడ్జ్‌లో పెట్టాను చూసుకో అని. డిన్నర్స్
అని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ పెట్టి రాస్తారనమాట. ఇదనమాట. ఇప్పుడు రైటింగ్ చూద్దాం. రైటింగ్ సంబంధించి నోటీసెస్ ఉన్నాయి. నోటీసెస్ అంటే ఏంటి చూద్దాం. జనరల్‌గా నోటీస్ ఎందుకు రాస్తాం? ఎక్కువ మంది జనాలకు మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు నోటీస్ రాస్తాం కదా! అయితే ఇక్కడ నోటీస్‌లో ఉన్నటువంటి భాగాలేంటంటే చాలా సింపుల్ చూడండి. దీనికి ఆన్సర్ చేయడం సింపుల్‌గా ఫస్ట్ ఇక్కడ ఒక డెఫినిషన్ ఇక్కడ చూపిస్తాను. ఇట్ ఈస్ వైడ్‌లీ యూజ్డ్ బై ఇండివిడ్యువల్స్, ఆర్గనైజేషన్స్ టు అనౌన్స్ అన్ ఈవెంట్, సెలబ్రేషన్, ఏ కోర్స్ ఆఫ్ యాక్షన్ అండ్ సో ఆన్. ఎందుకు ఉపయోగిస్తారంటే ఒక ముఖ్యమైనటువంటి సమాచారం కోసం, ఒక సెలబ్రేషన్ గురించి చెప్పడానికి, ఎక్కువ మందికి చెప్పడానికి మనం దీన్ని ఉపయోగిస్తాం. అలాగే ఇక్కడ దీంట్లో ఏముంటాయి పార్ట్స్ అంటే చూడండి, నోటీస్‌లో ఏముంటాయి? నోటీస్ ఎవరు జారీ చేస్తారు? వాళ్ళ టైటిల్ ఉంటుంది, వాళ్ళ పేరు ఉంటుంది, వాళ్ళ అడ్రస్ ఉంటుంది, డేట్ ఆఫ్ ఇష్యూ ఉంటుంది, సిగ్నేచర్ ఉంటుంది, హెడ్డింగ్ ఉంటుంది, ఓకే, సాల్యుటేషన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. ఇప్పుడు చూడండి చెప్తాను ఫస్ట్ ఎగ్జాంపుల్‌గా. నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఏ ఏ సంస్థ ఇచ్చినా కూడా నోటీస్ అది ఇక్కడ మనం దాని పేరు రాస్తామనమాట. ఇంకొకటి ఇప్పుడు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉంది కదా! అది నోటీస్ ఇచ్చేటప్పుడు ఏమవుతుందంటే పైన మనకు టైటిల్ ఇస్తారు. అంటే ఆర్గనైజేషన్ యొక్క పేరనమాట కదా! ఆ తర్వాత డేట్ ఆఫ్ ఇష్యూయింగ్ ఉంటుంది, హెడ్డింగ్ ఉంటుంది, నోటీస్ అనే ఒక హెడ్డింగ్ ఉంటుంది. అండ్ ఏ సూటబుల్ డిస్క్రిప్షన్, ఒక డిస్క్రిప్షన్ కూడా ఉంటుంది. డైరెక్ట్ తొందరగా ఐ క్యాచ్ చేసేటువంటి సెంటెన్స్ అక్కడ ఉంటుందన్నమాట. కాలింగ్ ఫర్ ఏ మీటింగ్ సింపుల్‌గా ఫస్ట్ అనమాట. అంటే మొత్తం చదివేటువంటి అవసరం లేకుండాగా ఆ ఒక్క పదం చదివినా కూడా మొత్తం నోటీస్ అర్థమయ్యే మాదిరిగా అక్కడ ఒక ఐ క్యాచింగ్ సెంటెన్స్ పెడతారనమాట. ఓకే. అండ్ మేకింగ్ అన్ అపీల్, అనౌన్సింగ్ అన్ ఈవెంట్ ఇలాంటివి పెడతారనమాట. దెన్ డీటెయిల్స్ ఆఫ్ ద షెడ్యూల్, ఏ ఏ టైంకి ఏమేమి జరుగుతుంది నోటీస్ అని చెప్పేసి అన్నీ కూడా వెన్యూ, ప్రోగ్రామ్, డ్యూరేషన్ ఇవన్నీ కూడా అందులో చెప్పేస్తాం. ఇంకొకటి దేర్‌ఫోర్ ద నోటీస్ ఆన్సర్ ద క్వెషన్స్ లైక్, అక్కడ ఇచ్చినటువంటి నోటీస్ ఏదైతే ఉందో అది దేనికి ఆన్సర్ చేస్తంటే ఎవరి నుంచి వచ్చిందో దాంట్లో డీటెయిల్స్ ఉంటాయి. దేని గురించి చెప్పారు, ఏం చెప్పారో అందులో ఉంటుంది. వెన్ ఎప్పుడు అది నోటీస్ సంబంధించింది అది డేట్ ఉంటుంది. హూ ఎవరు ఇష్యూ చేశారనేటువంటిది ఉంటుంది. వేర్ ఎక్కడ అది జరగబోతుంది అని చెప్పేసి ఆ విషయం కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట నోటీస్‌లో. ఓకే. దెన్ ఫార్మాట్ ఆఫ్ నోటీస్. నోటీస్ యొక్క ఫార్మాట్ ఏ విధంగా ఉంటుందంటే ఇలా ఉంటుంది చూడండి. ఇది ఫార్మాట్ అనమాట. ఇదంతా కూడా బాక్స్ ఫస్ట్‌ది. ఇప్పుడు ఇది ఒరిజినల్ నోటీస్ అనమాట. ఇక్కడ చూడండి ఒక టైటిల్ ఉంది, డేట్ ఉంది. ఓకే. బాడీ ఆఫ్ ద మెసేజ్ అనమాట. ఇదంతా కూడా మెసేజ్ ఏమేమి రాస్తారో అదంతా డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఆ తర్వాత ఇక్కడ ఒక సెక్రటరీ యొక్క సిగ్నేచర్ ఉందన్నమాట. సాల్యుటేషన్. ఎవరైతే జారీ చేశారో వాళ్ళ పేరు. ఇక్కడ చూడండి టైటిల్. ఇక్కడ అసోసియేషన్ పేరు ఇచ్చారు. ఇంకొకటి నోటీస్ చూడండి. ఇది ఒక అప్పీల్ అనమాట. విన్నపం. క్లోత్స్, ఫుడ్, మెడిసిన్స్ ఆర్ ఎర్త్‌క్వేక్ విక్టిమ్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ ఫర్ ఎర్త్‌క్వేక్ వాళ్ళకి ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయండి అన్నట్లు ఇచ్చారు. ఇక్కడ టైమ్, డేట్ అన్నీ కూడా విషయాలు ఇచ్చారన్నమాట. ఇది. ఆ తర్వాత ఇంకా ఇవన్నీ కూడా వీటికి సంబంధించి ఇప్పుడు కంపోజింగ్ ఇన్విటేషన్స్ ఎలా కంపోజ్ చేయాలన్నటువంటి దీని మీద ఒక ప్రశ్న తప్పకుండా వస్తుంది. ఇది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఫార్మల్ ఇన్విటేషన్, ఇంకోటి ఇన్ఫార్మల్ ఇన్విటేషన్. ఫార్మల్ ఇన్విటేషన్స్ అంటే మనం జనరల్‌గా ఆఫీసెస్ కావచ్చు, మన ఆర్గనైజేషన్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి ఇన్విటేషన్స్ అన్నీ కూడా ఫార్మల్‌గా ఉంటాయి. ఇన్ఫార్మల్ ఏంటంటే మనం ఫ్రెండ్స్‌కి, మన పేరెంట్స్‌కి, ఇంకా మన బంధువులకి మనం పంపించుకుంటాం కదా! అలాంటి ఇన్విటేషన్స్ అన్నీ కూడా ఇన్ఫార్మల్. ఫస్ట్ ఫార్మల్‌వి ఎలా ఉంటాయో చూద్దాం. ఈ ఫార్మల్ దాంట్లో కూడా ఏముంటుందంటే ఒక టైటిల్ ఉంటుంది. ఇక టెక్స్ట్ ఉంటుంది. ఎవరు, ఏంటి అనేటువంటి విషయాలు ఇక్కడ ఉంటాయి. వాళ్ళ అడ్రస్‌తో పాటు ఇవన్నీ కూడా ఉంటాయి. దెన్ ఇక్కడ చూడండి ఏముంటుంది ఇక్కడ చూస్తే ఇది మీకు ఇంపార్టెంట్ అనమాట. ఎగ్జామినేషన్‌లో ఇటువంటి పాయింట్స్ మీరు రాయాల్సి ఉంటుంది. హూ ఈస్ ద హోస్ట్? హోస్ట్ ఎవరో వాళ్ళ పేరు. అకేషన్ ఏంటి? ఫంక్షన్ ఏంటి? ఎప్పుడుంది ఫంక్షను? ఎక్కడ ఉంది ఫంక్షను? ఆ తర్వాత రిసిపియెంట్స్ ఎవరెవరు ఉంటారో, ఆర్ఎస్‌విపి అంటే రెస్పాన్స్ ప్లీజ్ అని అర్థం. ఓకేనా? ఆర్ఎస్‌విపి దీని యొక్క అబ్రివియేషన్ ఏంటంటే మీనింగ్ ఏంటంటే రెస్పాన్స్ ప్లీజ్ అని గుర్తుపెట్టుకోండి. ఇది షార్ట్ క్వెషన్‌లో కూడా అడిగితే అడగొచ్చనమాట. వెన్ ఆర్ ద గెస్ట్? ఎప్పుడు గెస్ట్స్ వస్తారు ఇక్కడికి అని చెప్పేసి ఇవన్నీ విషయాలు కూడా ఇక్కడ ఇచ్చారనమాట. అంటే సపోజ్ టు రెస్పాండ్ టు ద ఇన్విటేషన్. ఎప్పుడు వీళ్ళందరూ కూడా రెస్పాన్స్ ఇచ్చారు వీటికి అటెండ్ కావడానికి అని చెప్పేసి. ఇవన్నీ విషయాలు ఎక్కడ ఉంటాయంటే ఇన్విటేషన్‌లో ఉంటాయి. ఏది అంటే ఫార్మల్ ఇన్విటేషన్‌లో. డస్ అండ్ డోంట్స్ అన్నారు ఇక్కడ. అంటే ఫార్మల్ ఇన్విటేషన్‌లో మనం చేయదలిచినవి, చేయకూడనివి కొన్ని అంశాలు ఉన్నాయన్నమాట. అవేంటంటే ఫస్ట్ ఇక్కడ డూస్ చూద్దాం. ఏం చేయాలి ఇక్కడ? రైట్ ఫుల్ నేమ్. ఇన్విటేషన్‌లో ఎప్పుడు కూడా మీరు పూర్తి పేరు రాయాలి. ఇంకోటి మిసెస్, మిస్టర్, డాక్టర్ ఇవన్నీ పెట్టరాదన్నమాట. వీటిని హోనోరిఫిక్స్ అంటారు. ఈ హోనోరిఫిక్స్ మనం ఇక్కడ రాయకూడదన్నమాట. జస్ట్ మీ పేరు రాయాలి.
ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు నవీన్ శర్మ ఉందనుకోండి, నవీన్ శర్మ అని పూర్తిగా రాయాలి. ఓకేనా? సగం సగం రాసి పెట్టకూడదు. ఇంకొకటి షార్ట్ ఫార్మ్స్ ఉన్నాయి కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఆనరబుల్‌కి ఆన్ అని ఉంటాయి. సో, అలా కాకుండా మీరు కంప్లీట్‌గా రాయొచ్చు, లేదా ఇలా కూడా పెట్టుకోవచ్చు అని చెప్పేసి. సెంటర్ ఓన్లీ ద లైన్స్ ఆఫ్ ఇన్విటేషన్ బట్ నాట్ యువర్ నేమ్. సెంటర్‌లో ఏముండాలి? ఇన్విటేషన్ డీటెయిల్స్ అక్కడ ఉండాలి. మీ పేరు కాదు. ఆ తర్వాత రిప్లై ఇన్‌స్ట్రక్షన్స్ సచ్ యాస్ ఆర్ఎస్‌విపి. ఇక కింద మీరు వెంటనే సమాధానం ఇయ్యండి అని చెప్పేసి కూడా అక్కడ పెట్టొచ్చు. ఏమని ఆర్ఎస్‌విపి అని చెప్పేసి కూడా పెట్టొచ్చనమాట. సో, ఇవి వీటికి సంబంధించినటువంటివి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ రిమెంబర్ టు ప్రొవైడ్ డీటెయిల్స్ ఆఫ్ ఈవెంట్. ఈవెంట్‌కి సంబంధించిన డీటెయిల్స్, డేటు, టైమ్, వెన్యూ ఇవన్నీ కూడా ఉండాలి. ఇవన్నిటికి ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా సింపుల్‌గా. ఒక వెడ్డింగ్ కార్డ్ తీసుకోండి, ఒక గృహప్రవేశం కార్డ్ తీసుకోండి. దాంట్లో ఏమేమి ఉంటాయి గవే రాయండి అంతే. ఓకేనా? టైము, డేటు, ఎవరి పేరు, ఏంటి, ఇంటి పేరు, గోత్రం పేరు అన్నీ ఉంటాయి కదా! గవన్నీ రాసేయండి అంతే. ఓకే. కాంటెంటస్ ఫార్మల్ ఇన్విటేషన్స్ ఉన్నాయి. ఈ కాంటెంట్స్ ఆఫ్ ఫార్మల్ ఇన్విటేషన్స్‌లో ఏమేమి ఉంటాయంటే గివన్నీ ఉంటాయి. ఏమి నేమ్ ఉంటుంది, హోస్ట్ పేరు ఎవరు, తర్వాత రిసిపెంట్స్ ఎవరు, ఫంక్షన్స్ ఎక్కడ, ఎటువంటి ఫంక్షన్ అది, అవన్నీ కూడా దాంట్లో ఉంటాయి. ఓకే. ఈ కాంటెంట్స్ ఆఫ్ ఫంక్షన్‌లో మీరు అవే రాయాలి. ఓకే. దెన్ రెస్పాండింగ్ టు ద ఇన్విటేషన్. ఇన్విటేషన్ రిసీవ్ చేసుకున్న తర్వాత మనం ఎలా రెస్పాన్స్ ఇవ్వాలి అనేటువంటిది చూద్దాం. ఇక్కడ ఏమన్నారంటే అన్ యాక్సెప్టెన్స్ ఆఫ్ వెడ్డింగ్ ఇన్విటేషన్ మైట్ లుక్ లైక్ దిస్ అన్నమాట. ఇలా రాయొచ్చు మీరు. ఓకే. మిస్ అండ్ మిసెస్ అని చెప్పేసి ఇక్కడ రాశారు. ఇవి రాయకూడదని ఫస్ట్ అనుకున్నాం కదా! ఇక్కడైతే రాయాలని చెప్పేసి ఇచ్చారు. ఇలా కూడా రాయొచ్చు రెస్పాన్స్‌లో అని చెప్పేసి. హావ్ ప్లెజర్ ఫర్ యాక్సెప్టింగ్ ద ఇన్విటేషన్ మిస్టర్ అండ్ మిసెస్ టైలర్ టు ద మ్యారేజ్ ఆఫ్ దేర్ డాటర్ క్యాథరిన్ టైలర్ విత్ క్రిస్టోఫర్ రేనాన్ థర్స్‌డే 15th డే ఆఫ్ మార్చ్ 2014 అని చెప్పేసి ఇక్కడ రాశారనమాట. ఇవన్నీ కూడా మోడల్స్ అనమాట. మీరు ఒకసారి మీ టెక్స్ట్ బుక్ మీ దగ్గర ఎలాగో ఉంటుంది కదా! దాన్ని ఒకసారి చూడండి. ఇప్పుడు ఇన్ఫార్మల్ ఇన్విటేషన్స్ చూడండి. ఇక్కడ ఏమి ఇలా ఉంటుందనమాట. ఇక్కడ ఫార్మాట్ పెద్దగా ఏమి ఉండదు. జస్ట్ సింపుల్‌గా ఉంటుంది. ఇన్ఫార్మల్ అనమాట. ఓకే. డేట్ ఉంటుంది. ఆ తర్వాత ఒక సాల్యుటేషన్ డియర్ మధు, డియర్ ఫ్రెండ్ అని ఏదైనా పేరు ఉంటే అది రాసుకోవచ్చు. ఇక్కడ మిస్టర్, మిసెస్ అని ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఓకే. దెన్ వుడ్ యూ లైక్ టు కమ్ టు అవర్ ప్లేస్ విత్ ద చిల్డ్రన్ ఆన్ ద 17th అట్ 8 PM అని చెప్పేసి సంథింగ్ ఇక్కడేమో రాశారు. యువర్స్ వివేక అండ్ మెహక్ అని చెప్పేసి రాశారనమాట. ఇది జస్ట్ స్క్రీన్ అలా పాజ్ చేసి మీరు ఒకసారి చదువుకోండి. మీకు అయిపోతుంది. ఎందుకంటే వీడియో లెంత్ చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఇక్కడికి స్టాప్ చేస్తాను. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి క్వెషన్స్ కూడా నేను చెప్పాను ఆల్రెడీ. ఇంకా కొన్ని ఉంటే చూద్దాం ఇక్కడ. సో, ఇక ఇవే ఉన్నాయి ప్రస్తుతానికి. మీకు టెక్స్ట్ బుక్‌లో ఉన్నాయి అవి చూడండి. సో, ఇది దీనికి సంబంధించి నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఈ ఛానెల్ ఒక్కసారి మీరు సబ్స్క్రైబ్ చేస్తే మీ డిగ్రీ పూర్తయ్యేదాకా కావాల్సినటువంటి ఇంగ్లీష్ లెసన్స్ అన్నీ కూడా అందిస్తుంది. అలాగే వేరే సబ్జెక్ట్‌కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వెషన్స్ కూడా అందిస్తుంది. మీకు ఎగ్జామినేషన్ అప్డేట్స్ కూడా ఇస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మీకు ప్రతి అప్డేట్ కూడా వస్తుంది. మీరు ఎటువంటి అప్డేట్ మిస్ కారు. అలాగే మీ వాట్సాప్ గ్రూప్‌లో అందరికి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.